శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రమణ మహర్షి వారు తమ తల్లి యొక్క ఎన్నో జన్మల కర్మను భస్మీభూతం చేసి మోక్షం ప్రసాదించారని చెబుతున్నారు. కానీ మోక్షము అనేది ఇది అనుభవములో లేని సత్యము కదా. మరి మహర్షుల వారు ఎలా మోక్షాన్ని ప్రసాదించారు? లేదు, ఇది మహర్షుల వారు అంటే రమణ మహర్షి లాంటి వారు కొంతమందికి మాత్రమే ఇది సాధ్యము, వారు చేయగలరు అని అనుకోవచ్చా? అలాంటప్పుడు ఇది మహిమ కిందకు కూడా వస్తుంది కదా. మరి మీరేమో మహిమలు ఏమీ లేవు అని శీర్షికలలో చెబుతున్నారు. ఇది రమణ మహర్షి వారికి సాధ్యము అంటే మాకు ఎటువంటి సందేహము లేదు. అలాంటి వారి విషయములో సందేహించవలసిన అవసరము లేదు. కానీ మాకు మీరు వివరణ ఇవ్వగలరని మాత్రమే ఈ ప్రశ్న వేయటం జరుగుతున్నది. రమణ మహర్షుల వారిని ఏ విధముగాను తక్కువ చేసి మాట్లాడటం కాదు. దయచేసి మీకు అభ్యంతరము లేకపోతే వివరణ ఇవ్వగలరని కోరుతున్నాను. ఇదండి. అంటే మీరు మాయలు మహిమలు ఇవన్నీ లేవు, మీరు మాయలు మహిమలు అద్భుతాలు ఇటువంటివి లేవు అని చెబుతారు. ఆత్మజ్ఞానములో ఆధ్యాత్మిక చదువులో శీర్షికలు చెబుతున్నప్పుడు ఆత్మస్థితి అనేది అంటే ఆత్మశక్తి అనేది అది ఒక స్థితి అని, అది వ్యక్తిగత అనుభవము, ఇతరులకు ఎవరు ఇవ్వగలిగినది కాదని ఇలా చెబుతూ ఉంటారు. దాని గురించి అనేక విశ్లేషణలు చెబుతూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు రమణ మహర్షి వారు తమ తల్లి యొక్క ఎన్నో జన్మల కర్మలను ఎలా భస్మము చేశారని చెబుతున్నారు. అవన్నీ కర్మలు భస్మము చేసి వారికి మోక్షము ప్రసాదించారు అని ఎలా చెబుతున్నారు? ఇది వారికి సంబంధించినటువంటి గ్రంథములలో ఉన్నది. ఇది నేను కూడా చదివాను, ఈ విషయం నాకు కూడా తెలుసు. అయితే ఇది ఎలా చెబుతున్నారు? ఒకవేళ రమణ మహర్షి లాంటి వారు అలా మోక్షాన్ని ఇవ్వగలరు, అటువంటి మహానుభావులు మిగిలిన మనలాంటి సామాన్య ప్రజలకు కుదరదు అంటే దాంట్లో నాకేం అభ్యంతరము లేదు. అటువంటి వారిని కించపరిచేది ఏమీ లేదు. అటువంటి వారిని తక్కువ చేసేది లేదు. తప్పకుండా నమ్ముతాము. ఎందుకంటే వారు జీవించి అలా చూపించారు కనుక ఎవరైనా నమ్ముతాం. నేను కూడా నమ్ముతాను. ఈ విషయం నేను కూడా విన్నాను. ఇలాంటి విషయాలు రమణ మహర్షి దగ్గర ఇంకా చాలా వినపడుతూ ఉంటాయి కూడా. అనేక మంది దగ్గర, అనేక మంది రమణ మహర్షి వారి దగ్గరికి వచ్చాయా, మీరు పలానా చోట మాకు దర్శనం ఇచ్చారు, పలానా చోట కనపడ్డారని ఇతర దేశస్తులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వారు దానిని అంగీకరించలేదు, విని ఊరుకున్నారు. అంటే ఇక్కడ నేను మహిమలను కించపరచటం అనే పని నేను ఎప్పుడూ చేయట్లేదు. మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు అని ఎందుకంటున్నానంటే, మహిమలు మాయలు అద్భుతాలు ఇవి ఉండవు అని ఎందుకంటున్నానంటే వాటిని కించపరచాలనో అవి తక్కువ చేయాలనో కాదు. అసలు సృష్టి అనేదే అనంత ఆత్మశక్తి యొక్క మహిమ అద్భుతము. ఆత్మశక్తి ఆకాశ స్వరూపముగా నిశ్చలముగా ఉన్నది. అది మనకి ఇంత సృష్టిలా కనపడుతుంది. జాగ్రత్తగా ఊరికి వినండి చాలు. ఎంత సృష్టిగా కనపడుతుంది, నిజంగా లేదు. అద్దములో అంటే అద్దములో మన ప్రతిబింబము కనపడుతున్నట్టుగా ప్రతిఫలించినట్టుగా అక్కడ మనం ఉన్నాం కాబట్టి, అద్దం ఉంది కాబట్టి ప్రతిబింబం పోలికి తీసుకున్నాం. ఇంత అనంత ఆత్మశక్తిలో ఈ సృష్టి ప్రతిఫలిస్తున్నది. అది ఘన పదార్థంగా కనపడుతుంది, అంటే భూమిలా ఘన పదార్థంగా కనపడుతుంది, నీరులా ద్రవ పదార్థంగా కనపడుతుంది, వెలుగులా కనపడుతుంది, గాలిలా తెలుస్తుంది, ఆకాశములా అనిపిస్తున్నది. ఏమీ లేదనుకుంటున్నాం కానీ ఆకాశం అని పేరుంది. ఇది
దాని ఒరిజినల్ స్థితి ఆకాశ స్థితి, శక్తి యొక్క ఒరిజినల్ స్థితి. కానీ ఇన్ని స్థితులుగా అనిపిస్తున్నది. వీటన్నింటి కలయికల చేత ఘన పదార్థము ఉన్నట్టుగా అనిపిస్తున్నది. మీరు ఇప్పుడు కూడా సైన్స్లోకి వెళ్తే సైంటిస్టులు చెప్పింది ఏంటి ఆశ్చర్యపోతాం. ఏంటి అంటే అసలు ఘన పదార్థం అనేదే సృష్టిలో లేదు అని చెబుతున్నారు. మనకు అలా అనిపిస్తుంది అంతే, మనకు అలా అనిపిస్తుంది. అసలు మనం అనేక నక్షత్రాలను భూమి మీద చూస్తూ ఉంటాం, ఆకాశంలో కనపడుతూ ఉంటాయి. జస్ట్ విని అర్థం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. కొద్దిగా ప్రయత్నించాలి. నక్షత్రములు కనపడుతున్నాయి. ఎలా కనపడుతున్నాయి? నక్షత్రము యొక్క వెలుగు భూమి మీదకి వచ్చి మన కంటికి కనపడాలి. అంటే అది భూమి మీదకి ఆ వెలుగు ప్రయాణించుకుంటూ రావాలి. అప్పుడు మన కన్ను దాన్ని చూడాలి. చూస్తే అక్కడ నక్షత్రం ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు పలానా చోట మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషి మీద మన దృష్టి పడాలి. మనిషి నుంచున్న చోట వెలుగు ఉండాలి, మనిషి మీద వెలుగు ఉండాలి. అప్పుడు మన కంటి వెలుగు, అతని వెలుగు, అతని చీకట్లో నుంచి ఉంటే మళ్ళీ మనకు కనపడ్డు. ఆ రెండు కలయికతో అక్కడ మనిషి ఉన్నాడని గ్రహించాం. అలాగే నక్షత్రము యొక్క వెలుగు ప్రసరించుకుంటూ వచ్చి మన కంటిలో ఉన్న వెలుగు దాన్ని గుర్తించింది. ఇది ఓకే, ఇంతవరకు ఇప్పుడు అక్కడ నక్షత్రం ఉంది అని మనం అనుకున్నాం. కానీ ఒరిజినల్గా సైన్స్ ప్రకారం ఏంటి, సత్యం ఏంటి? సైన్స్ అంటే ఏంటి, సత్యము ఏంటి అంటే అక్కడ నుంచి, అంటే నక్షత్రము మన భూమికి ఉన్న దూరము ఎంతంటే లెక్కించటానికి మానవుడికి అలవి కానంత కాంతి సంవత్సరాలని కొలుస్తారు. ఇంకా స్పీడ్ మనం చెప్పలేం, ఊహించలేం. అసలు అంత దూరంలో ఉంది. అది ఎంత దూరంలో ఉందంటే ఆ నక్షత్రము నుంచి దాని కాంతి భూమి మీదకి వచ్చి మనిషి చూస్తున్నప్పటికీ ఆ నక్షత్ర జీవితం అయిపోవచ్చు, అక్కడ నక్షత్రం ఉండకపోవచ్చు. అంటే మనం ఇప్పుడు లేని నక్షత్రాన్ని చూస్తున్నాం, అది ఉందనుకుంటున్నాం. అందుకే ఈ సృష్టి మొత్తం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు మహాత్ములు. వాళ్ళకి ఈ సైన్స్ కూడా తెలుసు. ఈ సైన్స్ కూడా కాదు, ఈ సైన్సే తెలుసు. అయితే వాళ్ళు అప్పట్లో ఈ సైంటిస్టుల్ని ఋషులు మునులు యోగులు అన్నారు అంతే. వాళ్ళు ఏమి ఇది పట్టుకొని గందరగోళాలు మహిమలు మాయలు ఏం చేయలే, విషయ వివరణ ఇచ్చారు. సృష్టి మనం దర్శించేటప్పటికి అనేక నక్షత్రాలు ఉన్నట్టు మనకు కనపడుతున్నవి, అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకనంటే దాని వెలుగు మన భూమి మీదకి ప్రసరించి మన కంటికి అంది మనకు కనపడటానికి ఎన్ని లక్షల కాంతి సంవత్సరాలు పట్టిందో. ఈ లోపల అక్కడ నక్షత్రం అంతమైపోయి ఉంటుంది. ఇలా కాల భేదాన్ని మనకు అనేక చోట్ల అనేక కథల రూపంలో చెప్పుకొచ్చారు. అనేక రకాల కథల రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనపడుతున్న సృష్టి మానవుడిగా నువ్వు చూస్తున్న సృష్టి ఒక్క మానవుడిగా నీ శరీర నిర్మాణానికి మాత్రమే అలా కనపడుతున్నది. నీ శరీర నిర్మాణములో నీ శరీర అమరిక ఏదో అలా నీకు సృష్టి కనపడుతుంది. కానీ అది అలా లేదు, అది అలా ఉండదు. ఇప్పుడు నీకు కనపడినట్టు ఒక దోమకు కనపడదు, నీకు కనపడినట్టు ఒక చీమకు కనపడదు. దాని లోకం వేరుగా ఉంటుంది, దాని సృష్టి వేరుగా ఉంటుంది. కానీ ఇదే సృష్టి. దోమలు చీమలు నీ దగ్గరే ఉన్నాయిగా, నిన్ను కొడుతున్నాయిగా. అలాంటి జంతువులు ఎన్నున్నాయో 84 లక్షల రకములు అని చెప్పారు భూమి మీద వెరైటీలు. 84 లక్షల రకములకు ఒక్కొక్క రకములో మనిషిలాగా 900 కోట్లు 1000 కోట్లు వేసుకోండి. ఈ జాతి మొత్తానికంటే ఒక రకం మొత్తానికి సృష్టి ఒకలాగానే కనబడుతుంది, ఒకలాగానే అనిపిస్తుంది, భావాలన్నీ ఒకలాగానే అనిపిస్తాయి. అంటే 84 లక్షల రకములుగా ఈ ఒక్క సృష్టే అన్నిటికీ 84 లక్షల రకములుగా అనిపిస్తుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకముగా. అది కూడా మనం భావించుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో మనకు తెలియదు. పూర్వం 84 లక్షలు అనేది గ్రంథాల్లో వచ్చింది, దాన్ని తీసుకొని వెళ్తున్నాం. తీసుకొని ఎందుకు వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే అనంతంగా సృష్టిలో జీవరాశులు కనపడతానే ఉన్నాయి, లెక్కించలేనన్ని ఉన్నాయి. కాబట్టి లెక్కించలేని అన్నప్పుడు ఏదో ఒక పదాన్ని ఫిక్స్ చేసుకొని లెక్కించలేనంత బహు ఎక్కువ సంఖ్యను తీసుకోవడంలో తప్పే ఉంది. లెక్కించలేం కదా. ఇది మహాత్ములు ఎలా చెప్పారు అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏవో ఉండుంటాయి.
అంతే, అంతకు మించి అక్కడ ఘర్షణ అనవసరం. ఇంకో ఆయన వచ్చి 94 అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను కనిపెట్టాను, కొత్తగా నాకు దర్శనమయ్యింది, నాకు ఇప్పుడే తెలిసింది, విశ్వరహస్యాన్ని నేను కనుగొన్నాను, 84 లక్షలుగా 94 అంటాడు అని ఏమి చేయడు. 84 ఎలా క్యాలిక్యులేషన్ చెప్పారంటే 4 వాళ్ళు దాన్ని డివైడ్ చేశారు, ఒక్కొక్కటే ఇన్ని రకాలుగా ఉంటుందని. అండజములు, పెండజములు, ఉద్భిజములు, స్వేదజములు. అండజములు అంటే గుడ్లుతో, అంటే కోడి గుడ్లు పెడుతుంది, అందులోంచి పిల్ల వస్తుంది. పెండజములు అంటే మనిషి శరీరంలో పెండం తయారవుతుంది తల్లి గర్భంలో, అలా మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, అలా పెండములతో ఉత్పత్తి అయ్యాయి. స్వేదజములు అంటే చెమటలోంచి ఉత్పత్తి అయ్యాయి, అంటే ఒక్కపోత తనంతో వాటంతా పుట్టుకొచ్చేస్తాయి. మీరు చాలా మన సీసాల్లో, పిండిల్లో, ఆటిల్లో, వీటిల్లో మన మూతలు బిగించి పెట్టినట్లు పురుగులు తయారవుతూ ఉంటాయి, బియ్యంలో పురుగులు తయారవుతూ ఉంటాయి, తల్లో పేలు తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ స్వేదజములు, ఒక్కపోతనం. అలా సృష్టిలో కూడా తయారవుతాయి ఎన్నో స్వేదజములు. ఇంకోటి ఏంటంటే నీటి నుంచి, స్వేదం అంటే చెమట కదా, నీరు నుంచి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. సముద్ర గర్భాల్లో ఎన్నో ఉంటాయి, ఇవన్నీ స్వేదజములు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగూ ఇలాగూ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఉద్భిజములు అంటే మొలకెత్తి వచ్చాయి మొక్కలు. అన్నింటికి ఏదో ఒక భావన ఉంటుందిగా సృష్టిలోకి వచ్చినాక. వీటిని 84 లక్షలుగా రకాలు ఉన్నాయని చెప్పారు అనుకుందాం ఊరికనే. సరే, దాన్ని తీసుకెళ్తున్న గ్రంథం దాన్ని ఆమోదించింది, పూర్వీకులు చెప్పుకొచ్చారు. వాళ్ళ రీసెర్చ్లు అంటే అప్పుడు సైంటిస్టులు, ఇది లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాలు తెలీదు. ఎవరో వచ్చి నువ్వు లక్షల కోట్ల అనేస్తున్నావు, అంతేం లేదులే, వేల సంవత్సరాలు అంటే. నేనేం చేయను, నేను పుట్టిందే మొన్న, నాకు వచ్చింది 55 ఏళ్ళు, నేను గ్రంథాలు చదివి చెబుతున్నాను, నేను అంత వెనక్కి వెళ్ళలేను, వాస్తవ సత్యం. అక్కడ కొట్టుకు చావటం ఎందుకు, అసలు అంకెలు సంఖ్యలతో కొట్టుకు చావటం ఎందుకు? విషయాన్ని అర్థం చేసుకుంటూ గొడవ ఉండదు. కొట్టుకు చావటం ఎప్పుడు వస్తుందంటే నాది నిజమని నిరూపించాలి అని అనుకున్నప్పుడు. అసలు నిజాన్ని నిరూపించడానికి కాదు, నిజాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, అది ఆధ్యాత్మికము. నిజాన్ని నిరూపించాలి అనుకునేది మతము, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాదే కరెక్ట్ అని చెప్పింది. నిజాన్ని నిరూపించాలనుకునేది మార్గము, నా దేవుడే కరెక్ట్, నా మార్గమే కరెక్ట్, నా సాధనే కరెక్ట్ అంటది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు ఎలా వెళ్తున్నారో దీన్ని బట్టి మీకే తెలిసిపోదు. నిజాన్ని నిరూపించాలి, ఎవరికి నిరూపిస్తావు? ఎదుటివాడికి. నిరూపించాలంటే అర్థం ఏంటి? ఎదుటివాడికి నిరూపించాలి, ఎందుకని వాళ్ళు కాదంటున్నారు కాబట్టి ఇది నిరూపణ. నిరూపణ ఎప్పుడు అవసరం అవుతుంది? ఒక వ్యక్తి వ్యతిరేకించినప్పుడు. కాబట్టి నిరూపించాలి నిజాన్ని అని మతం చెప్పుద్ది, మార్గాలు చెబుతాయి, సాధనా మార్గాలు చెబుతాయి, విధానాలు చెబుతాయి, పద్ధతులు చెబుతాయి. పరిమిత భావంతో సాగి ఎవరు ఏది తయారు చేసినా వాళ్ళు నిజాన్ని నిరూపిస్తూ ఉంటారు. అందుకని నిరూపించటం కోసం ప్రచారాలు వస్తాయి. నిరూపించాల్సిన అవసరం లేని వాళ్ళు ఎవరో ప్రచారాలు చేయలేదు. మీరు గమనించండి, మహాత్ముల్లో, దేవుళ్ళు, దైవావతారాల్లో భూమి మీదకి వచ్చారు వాళ్ళు, కానీ ప్రచారకులుగా లేరు వాళ్ళు. ఎందుకని? నిజాన్ని తెలుసుకోవాలనుకోవడం వేరు, నిజాన్ని నిరూపించాలనుకోవడం వేరు. నిజాన్ని నిరూపించాలనుకున్నవన్నీ ప్రచార పర్వాలుగా వెళ్ళిపోతాయి. ఇక వాళ్ళు ప్రచారకులు నిరూపిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలీదు, నమ్మి నిరూపిస్తూ ఉంటారు అంతే. అందుకని నా గ్రంథం రైటు, నా మతమే రైటు, నాకు సంబంధించిందే రైటు. మీరు అలా ఉండదలిస్తే అసలు ఇవి వినకండి. నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాదోపవాదాలతో పనే ఉంది. 5000 సంవత్సరాలన్నా, 2000 సంవత్సరాలన్నా, 1,00,000 సంవత్సరాలన్నా, 1,00,00,000 సంవత్సరాలన్నా, ఎవరు ఎలా చెప్పినా మనకి వెనక చాలా వెనకటి కాలము. సింపుల్, అంతే, అయిపోయింది. ఇంకా అప్పుడు ఎలా కానీ వాళ్ళు 84 లక్షలని ఎలా అన్నారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా అని ఇప్పుడు ఎలా చెప్పగలం? తెలియదు కదా, మనుషులు లేరు కదా, ఉండాలని అడగొచ్చు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే 84 లక్షలు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఎన్నున్నా అనంతంగా కనపడుతున్నాయి ఇక్కడ జీవరాశులు. కాబట్టి తప్పు లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో. అది 84గా, 74గా, 54గా, 94గా, 104గా మనకు అనవసరం. ఆ సంఖ్య అనంతంగా ఉన్నది అనేది నిజం. అలాగే వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా అక్కడ ఆధారత ఉంది. ఏంటి? అండజములు, పెండజములు, స్వేదజములు, ఉద్భజములు. ఇవి అప్పటి పేర్లు. అండములు అంటే గుడ్డు నుంచి వచ్చాయి, వస్తున్నాయిగా, జీవులు కనపడుతున్నాయిగా, కొన్ని గుడ్ల నుంచే ఉత్పత్తి అవుతాయి పిల్లలు. కొన్ని పిండాలు, మానవ జాతి మొత్తం అలాగే వస్తుంది, కొన్ని జంతువులకు అలాగే వస్తాయి, పిల్లలకు తయారైపోయి బయటకు వస్తాయి మాతృగర్భం నుంచి.
అలాగే ఉద్భిజములు మొక్కలు మొలకెత్తిగా, అలాగే స్వేదజములు అంటే నీటిలో ఉత్పత్తి అయ్యే జీవులు బోళ్ళు ఉన్నాయి, నీరు వలన ఉత్పత్తి అయ్యే జీవులు బోళ్ళు ఉన్నాయి. అసలు మనకు వర్షాకాలాల్లో దోమలు గేమలు ఇవన్నీ మురుగుల్లో తయారవుతూ ఉంటాయని మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్లు వేస్తే వాటినన్నింటినీ చంపేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రచారాలు చేస్తూ ఉంటారు. విషజ్వరాలు వస్తున్నాయి, అక్కడ నీరు నిల్వ ఉండేలా చూసుకోబాకండి నేను. అలాగే ఉక్కపోత, స్వేదం అంటే చెమట, ఉక్కపోతనం. ఆ ఉక్కపోతనంలో మన ఇంట్లో మన డబ్బాల్లోనే ఏ రకం పిండి అయితే ఆ రకం పురుగు, బియ్యం ఎలా ఉంటే బియ్యం లాంటి పురుగు, ఏ రకం పప్పులు అయితే అలాంటి పురుగులు ఉత్పత్తి అవుతానే ఉన్నాయి అక్కడ. అంటే ఏంటి? సమస్తము జీవమయము. ఇదేం చెబుతుంది ఇప్పుడు? అసలు ఈ విషయం ఏం సాక్ష్యాన్ని చెబుతుంది? సృష్టిలో ఎక్కడైనా సరే దానంతట అది ఉత్పత్తి అయిపోతుంది జీవి. బియ్యంలో జీవులు బయట నుంచి ఎవరు తెచ్చిపెట్టలా, అక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, కలయిక లేదు. కానీ బియ్యంలో బియ్య పురుగులు వచ్చేస్తున్నాయి, కదులుతున్నాయి, జీవం ఉంది. పిండిల్లో పిండి పురుగులు వచ్చేస్తున్నాయి, బిండి ఎలా ఉంటే ఆ రూపంలో నుంచి వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి? మొత్తము సృష్టి అంతా జీవమయము. అసలు జీవమయము. ఆ పరిస్థితి ఒకటి జరిగితే అది ఏర్పడిపోతుంది అంతే. అలాగే మనం ఏర్పడుతున్నాం. సృష్టి మొత్తం జీవమయమే. ఎందుకని? జీవము యొక్క లక్షణం అది. ఆ జీవము యొక్క లక్షణమే అనంత ఆత్మశక్తి అని చెప్పారు మహాత్ములు. అంటే ఇవన్నీ పరిశీలించినప్పుడు అర్థమైంది, ఎవరు ఎక్కడ ఏ ప్రయత్నం చేయకపోయినా దానంతటా తయారైపోతుంది సృష్టి అని. ఎందుకని? జీవ లక్షణము జీవిగా మారటం అంటే రూపము ధరించటము, మళ్ళీ రూపము కోల్పోయి జీవముగా మారిపోవటం, ఇది సృష్టి. అది ఇంతకీ రూపము ధరించటం అనేది ఏంటి? అద్దములో ప్రతిబింబము వలె తనలో తానే ప్రతిబింబిస్తున్నది. అయితే అక్కడ మనకి శక్తి ఎరుక లేదు కనుక, శక్తి మనకు తెలియదు కనుక రూపాన్నే చూస్తున్నాం కనుక రూపమే ఉందనుకుంటున్నాం, శక్తి లేదనుకుంటున్నాం. శక్తి ఎరుకను కూడా కలిగించుకో అది చెప్తుంది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనకు శరీరం ఉంది అంటే మన శక్తి ధరించిన శరీరం ఇది. కానీ మనకు శక్తి తెలియదుగా. శరీరం ఉందనుకొని శరీరం నేను అనుకొని జీవించుకుంటూ వెళ్తున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం, శక్తి తెలీదా? ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఏమైంది? శరీరాన్ని మర్చిపోయి కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళండి. మర్చిపోక్కర్లా, దాన్ని కదపక్కర్లా, అంతే. కదపకుండా కళ్ళు మూసుకోండి. లోపల ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, దాన్ని మనసు అన్నాం. అది ఎక్కడుంది, ఎలా ఉంది తెలీదు. మరి నీ దగ్గర లేదా, నీతో లేదా, నీ మనసు కాదా? అవే నాదేనండి బాబు, అదే కదుపుతుంది శరీరాన్ని. అంటే ఏంటి? నీలోనే ఉందని తెలుస్తూ ఎలా ఉందో, ఎక్కడుందో, ఎందుకు ఉందో, ఏ రూపంలో ఉందో, ఏ సైజులో ఉందో, ఏ మాత్రము వివరములు తెలియనటువంటిది ఒక శక్తి నీలోనే ఉంది, అదే మనసు. కానీ దాన్ని మనం పరిశీలించట్లో ఉంది అక్కడే. తెలుస్తున్న శరీరాన్ని అంటే ఎంత ఉందో తెలుస్తుంది, ఎలా ఉందో తెలుస్తుంది, మొత్తం దాని విధానాలన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలుస్తున్నది పట్టుకొని వెళ్ళిపోతున్నాం, తెలియని దాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే తెలియని దాన్ని వదిలేయటం కాదు నాయన, తెలియని దాన్ని తెలుసుకో. అందుకని తెలుసుకునే ప్రయత్నంలో వాదోపవాదాలు ఉండవు, చర్చలు ఉండవు. ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న కూడా తెలుసుకోవటం కోసం అడిగారు. అందుకే చెప్పారు, నేను రమణ మహర్షిని తక్కువ చేయట్లేదండి, మీరు మహిమల్లో మాయలు ఉండవు అని అంటారు కదా, అద్భుతాలు ఉండవు అంటారు కదా. మరి ఇప్పుడు రమణ మహర్షి తన తల్లికి మోక్షాన్ని ఎన్నో జన్మల కర్మలను భస్మం చేసి ఇచ్చారని మరి గ్రంథాల్లో ఉంది కదా. మరి మోక్షం ఇవ్వటం ఎలా కుదిరింది? మోక్షం అనేది ఇచ్చేది కాదు, ఒకళ్ళొకళ్ళకి ఇచ్చేది కాదు కదా, అది ఒక స్థితి, ఎవరికాళ్ళకి అనుభవం అయ్యే స్థితి అని మీరు చెబుతారు కదా, కొంచెం వివరణ ఇవ్వండి అన్నారు. ఆయన నన్ను తిట్టలేదు, రమణ మహర్షిని తక్కువ చేయట్లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి, దాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాసువులకు చెప్పమన్నారు. జ్ఞానం ఎవరికి చెప్పమన్నారంటే జిజ్ఞాసువులకి. జిజ్ఞాసు అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పేవాడికి తెలుసా లేదా అని అడగటం కాదు, నాకు అవసరమయ్యి నేను తెలుసుకోవటం కోసం అడుగుతున్నా, అంతే. చెప్పేవాడికి తెలుసా లేదా అనేవాడు జిజ్ఞాసి కాదు, అహంకారి. నా బొందలేవా, నువ్వు ఏదో ఒకటి చెబుతూ ఉంటావు, దీనికి ఇది చెప్పు, దానికి అది చెప్పు. వాళ్ళు మంది అలా ప్రశ్నలు పెడతారు, నాకు అర్థమవుద్ది ప్రశ్న పెట్టినప్పుడే. వాళ్ళు మంది కామెంట్లు కూడా పెడతారు. అయితే అది మానవ నైజం. నేను ఎవరు ఎలా పెట్టినా చెబుతాను. అహంకారంతో అడిగినా చెబుతాను, వినయంతో అడిగినా చెబుతాను, జ్ఞానం కావాలి నిజంగా జిజ్ఞాసతో అడిగినా చెబుతాను, గౌరవంతో అడిగినా చెబుతాను, తిడతా అడిగినా చెబుతాను. ఎందుకంటే అక్కడ మీరు అడిగింది ఎవరొకరికి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఇలా చెప్పావు కదా, అప్పుడు అలా ఏంటంటే నాకు 2 మంది ప్రశ్నలు పెడతారు. దానికి చెబుతాను, చెప్పగలిగితే. అంటే చెబుతాననే అంత సమర్థుణ్ణి కాదు, ఒక పరిమిత జీవిని నేను చెప్పగలిగితే, నాకు అర్థమైతే తప్పకుండా చెబుతాను. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిరూపించటానికి కాదు, నిదర్శనలకు కాదు, ప్రదర్శనలకు కాదు. అందుకని మహిమలు మాయలు అద్భుతాలు లేవంటాను. అవి నిదర్శనలు, ప్రదర్శనలు, నిరూపణలు. అంటే ఎవరికో చేసి చూపించాలి ఇది నిజమని. అది ఎప్పుడు అబద్ధమే. ఇప్పుడు నా మతం నిజమన్నావు, నీకే తెలియదు దాని గురించి. నీకు తెలియదు, నువ్వు పుట్టిన కాడి నుంచి ఉందంతే. మతం అసలు నిజమేంటి, ఎక్కడ ఉంది? అది భావనే కదే. నాది ఫలానా మతం, ఈ మతంలో మేము బట్టలు ఎలా వేసుకుంటాం, గడ్డం ఎలా పెంచుతాం, జుట్టు ఎలా పెంచుతాం, బొట్లు ఎలా పెడతాం, లేదా బొట్లు ఎలా తీసేస్తాం. ఇవన్నీ ఒక మనిషి తన బయట శరీరాన్ని రకరకాలుగా మార్చుకోవటాన్ని, రకరకాల డ్రెస్సులు వేసుకోవటాన్ని, తన అంటే ఆహార్యము రూపురేఖల్ని రకరకాలుగా చేసుకోవటాన్ని మతం అంటారా? అర్థం ఉంది అసలు దానికి నేను ఒకరిని పెట్టుకున్నాను, ఆ దేవుణ్ణి నమ్ముతాను, మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కాదంటావా? అర్థం ఉందా? నిజంగా ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. పైగా మళ్ళీ మా మతమే నిజం, మిగిలిన మతాలు నిజం కాదు, అవి మోసపూరిత మతాలని మళ్ళీ ఏకంగా కోటాను కోట్ల మంది అనుసరించే మతాలనే దుష్ప్రచారం. అంటే ఏంటి? నిరూపణ. ఎవరికో నాది నిరూపించుకోవాలనుకుంటాం. అసలు నిరూపించుకోవాలనుకోవటమే తప్పంటున్నా. ఆధ్యాత్మికతలో తెలుసుకోవాలనుకోవాలి, అనుభవం పొందాలనుకోవాలి. ఎవరికి నిరూపిస్తావు? ఏమని నిరూపిస్తావు? ఎలా నిరూపిస్తావు? నువ్వు నిరూపిస్తే అది నిజమని నమ్మేవాడు ఎవడు? ఈ నిరూపణల వైపే వస్తాయి మహిమలు, మాయలు, అద్భుతాలు. లేకపోతే అవి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు అవి జరుగుతున్నాయి, మాకు కనబడి అని చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతంగా ఒక సూర్యగోళం అక్కడ ఉంది, ప్రకాశం మొత్తం భూమినంతా ప్రకాశింపజేస్తుంది. ఇంకా అంతకంటే అద్భుతం ఏముంటుంది? నువ్వేం చేస్తావు? ఇప్పుడు కొవ్వొత్తి వెలిగిస్తావా? అగ్గిపొల లేకుండా దీపం వెలిగించేస్తావా? మహిమని చెబుతావా? నువ్వు అగ్గిపొల లేకుండా దీపం వెలిగించడమే మహిమ అయితే ఆ సూర్యుడు ఏంటి? ఒకవేళ మహిమలే చూడాలి అని నువ్వు అనుకుంటే సృష్టిని చూడు, మొత్తం నీకు మహిమగానే ఉంటుంది. కాదు సృష్టి అంతా సహజం అనుకుంటావా? ఇంక ఇవన్నీ చిల్లర పనులని చెప్పు. అవి మోసకారి పనులు. అగ్గిపొల లేకుండా దీపం వెలిగించడం, నీళ్లు పోసి దీపాలు వెలిగించడం చాలా మంది చేస్తారు. అది చేయడానికి టెక్నిక్లు ఉన్నాయి, అంతే, ఏమి లేదు అక్కడ విషయం. అది సైన్స్లో బోల్డ్, మీరు వెళ్ళి కెమిస్ట్రీ చదువుకుంటూ బోల్డ్ మహిమలు మనం చేసేయచ్చు. సైన్స్లో కొంచెం వెళ్ళి మనం పరిశోధన చేసి ఆ విషయాలు ఏంటని తెలుసుకుంటే చేసేయచ్చు. ఇది ఇప్పుడు లైవ్లో ఒక ఆయన చేసి చూపించాడు, నిజంగా చెబుతున్నా. అంటే జన విజ్ఞాన వేదికల వాళ్ళు బోల్డ్ చేసి చూపిస్తున్నారు. నోట్లోని శివలింగాలు ఎలా తీయచ్చు, అక్కడ ఉన్న నిమ్మకాయలని ఇక్కడి నుంచి అలా కంటి దృష్టితో ఎలా కదిపేయచ్చు వస్తువుల్ని, నిమ్మకాయలని, కొబ్బరికాయలని. అలాగే రకరకాల చర్యలు, మీరు మహిమలని, విభూతులు ఎలా తీయచ్చు, శివలింగాలు ఎలా తీయచ్చు, మీరు దేన్ని మహిమలని నమ్ముతున్నారో అవన్నీ డైరెక్ట్గా ఎలా చేయొచ్చో చేసి చూపించేస్తున్నారు. అంతకంటే అద్భుతంగా మెజిషియన్స్ కోర్సులు నేర్చుకొని చదువుకొని మ్యాజిక్ కోర్సులు ఉన్నాయి, మనం కూడా చేయొచ్చు. అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు గాలిలో నడిచేస్తారు, నీళ్ళల్లో నడిచేస్తారు, మనుషుల్ని ముక్కల కింద నరికేస్తారు, మళ్ళీ కలిపేస్తారు. ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. మనుషుల్ని గాలిలో పడుకోబెడతారు, మనుషుల్ని కత్తుల మీద పడుకోబెడతారు. ఒక రకమా పిచ్చెక్కిపోద్ది మీకు అవి చూస్తే. వాళ్ళందరూ ఇప్పుడు మేము గురువులు అని వచ్చారనుకో, మేము మహాత్ములు, గురువులు, మా దగ్గర మహిమలు ఉన్నాయని ఆ ఇంద్రజాలకులు అందరూ వస్తే అసలు భూమి మీద మనుషులందరూ వాళ్ళు వెనక పడతారు. పాపం వాళ్ళు చెప్పుకోవట్లేదు, ఇంద్రజాలము విద్య మేము నేర్చుకున్నాము, సరదా కోసం చేస్తున్నాము, ఇది మా బతుకు తెరువు, టికెట్లు పెట్టి అమ్ముతున్నాం, మీరు టికెట్లు కొనుక్కోండి, మేము బతుకుతామని ఒక సినిమాలాగా అది కూడా చేస్తున్నారు. అవి మహిమలు కాదు, ఇవి ఇంద్రజాలము. అంటే మీ కంటికి, మీ పంచేంద్రియములకు అందకుండా టకటక చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒక చదువు. ఇప్పుడు డాక్టర్ వైద్యం చేస్తున్నాడు, చదువుకున్నాడండి ఆయన. మనం చదువుకోలేదు కనుక ఆయన దగ్గరికి వెళ్తున్నాం వైద్యానికి, అంతే తప్ప డాక్టర్ దేవుడు కాదు, మహిమ కాదు కదా. అది ఒక డ్రైవర్ కారు నడుపుతున్నాడు, ఆయన నేర్చుకున్నాడు, ఆయనకు వచ్చు నడుపుతున్నాడు, అదేం మహిమ కాదుగా, మనకు రాదు. అలాగే కొన్ని రకాల ట్రిక్స్ నేర్చుకొని చెయ్యొచ్చు, మీకు తెలియదేమో అలాంటి కొన్ని ట్రిక్స్ నేను కూడా చేయగలను, అందుకని మహిమలు లేవని చెప్పాను, మహిమలు మాయలు అద్భుతాలు లేవని చెప్పాను. అలాగే శరీర సహజ స్థితిలో
మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం కొన్ని భ్రమలకు లోనవుతాం, భ్రాంతులకు లోనవుతాం, మన మనోకల్పనలు బోల్డ్ ఉంటాయి. అది మానసిక స్థితి, అంటే శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, మన శరీరంలో మెదడు పనితీరు, అవయవాల పనితీరు, మన మెలకువ అవస్థ, నిద్రావస్థ, సుషుప్త అవస్థ, ఈ అవస్థల గురించి బాగా తెలిస్తే అది కూడా తెలుస్తుంది. లేదండి నాకే జరిగింది అంటాడు. నిజమే అలా అనిపిస్తుంది. అది మనోలోకపు భ్రాంతులు అని బొల్లుసార్లు చెప్పాను. మహిమలు మాయలు అద్భుతాలు చూడాలంటే సృష్టిని చూడు. ఒక భూమి ఎంత ఉందో మనకు తెలియదు, అనంతమైనటువంటి భూమి. ఇది మానవుడిగా మన పరిధికి. అటువంటి భూమి లాంటి గ్రహాలు, అంటే విశ్వంతో పోల్చుకుంటే భూమి చిన్న ధూళి కణం అంతే. ధూళి కణం, చిన్న ఇసుక రేణువుని తీసుకున్నారనుకోండి, అంత కూడా చేయదు విశ్వంలో. ఏది మనం ఉంటున్న భూమి. ఇలాంటి భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు అనే ఇసుక రేణువులు విశ్వం అంతా తిరుగుతూనే ఉన్నాయి. అవి ఇంకెక్కడ ఉంది అద్భుతం? అంతకంటే అద్భుతం ఉందా? ఏం అద్భుతాలు చేస్తావు? ఏ మహిమలు మాయలు అద్భుతాలు నమ్ముతాం? అంటే మానవ పరిధిలో మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది, మన ఆలోచన అక్కడే ఫిక్స్ అయిపోయింది, శరీర పరిధిలో కాదు. నువ్వు ఆత్మశక్తి పరిధి వరకు జ్ఞానాన్ని పెంచుకోగలిగిన శక్తి ఒక మానవుడికే ఉంది. అందుకని జ్ఞానంతో ఆలోచించు. అది అందుకని ఇది నిరూపణ కాదు, ఎవరికో నిరూపించడానికి కాదు. మతం నిరూపిస్తానంటది, మార్గం నిరూపిస్తానంటది. గురువులు, మహాత్ములు, విధానాలు, పద్ధతులు, పోరాటాలు, సాధనలు, ఇవన్నీ నిరూపణలు. అందులో అంటే మంచివాళ్ళు ఎప్పుడు అసలు వాదోపాదాలకు వెళ్ళరు. నేను చెబుతున్న నిరూపించే విధానాలు, ప్రచారం అంతా నిరూపణే. లేకపోతే నీ ఇంటి చుట్టూ తిరిగి నీ చుట్టూ తిరగటం ఎందుకు? అసలు తాను అనుకున్నవాడు తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తాను అనుభవం పొందాలనుకున్నవాడు తాను అనుభవం పొందే ప్రయత్నం చేస్తాడు. తాను అనుభవం పొంది తాను తెలుసుకున్నవాడు అందులో ఉండి రమించే ప్రయత్నం చేస్తాడు. నీ ఇంటి చుట్టూ తిరిగి నీకు చెప్పాలని ఎందుకు అనుకుంటాడు? వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారు, వాళ్ళకి అనుభవం అక్కర్లేదు, వాళ్ళు తెలుసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు ఎవరో చెప్పారో గ్రంథం, దాన్ని నమ్మారు, అది పట్టుకొని మేము చెప్పేస్తా ఉంటున్నారు అంతే. వాళ్ళకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనుభవం లేనివాడు, తెలుసుకుందామన్న ఆసక్తి లేనివాడు, అనుభవం లేనివాడు ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పేస్తుంటాడు. నాకు ఇది తెలిసిపోయింది, నేను కనిపెట్టేశాను. అది ఈజీగా ఉంటుంది ప్రజలకి దాన్ని అనుసరించడం, ఎందుకంటే అక్కడ జ్ఞానంతో పని లేదు. మనిషికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శరీరముతో చేసే క్రియలు తేలిగ్గా ఉంటాయి, మనసుతో చేసే క్రియలు తేలిగ్గా ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించిన సాధనాల విధానాలని మనుషులు తొందరగా అట్రాక్ట్ అయ్యి అనుసరించి వెళ్ళిపోతూ ఉంటారు, కోటాను కోట్ల మంది. జ్ఞాన ప్రక్రియ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ నిన్ను నువ్వు కూడా చూసుకోవాలి. ఎంత చూసుకోవాలంటే, నేను ఆఫ్టర్ ఆల్ ఒక పరిమితుడని, కానీ జ్ఞానం అనంతము, సృష్టి అనంతము అని నువ్వు శరీరం ఒక పరిమితమైనది, అసలు నా శరీరమే ఒక చిన్న ధూళి కణం అనేటువంటి భావనలో నువ్వు గమనించుకుంటూ ఒక పక్క మనిషిని చూసినట్టు నీ శరీరం ఎలా పనిచేస్తుంది, నీ మనసు ఎలా పనిచేస్తుంది, అది ఎన్ని రకాల పొరపాట్లకు లోనవుతుంది, గందరగోళాలకు లోనవుతుంది, దాని పనితీరు ఏంటని నీ జ్ఞానంతో నువ్వు దాన్ని గమనించుకోవాలి. ఇంకో వ్యక్తిలా దానిలో ఉన్న లోటుపాట్లు, దాని భ్రమలో, దాని కల్పనలో, దాని ఊహలన్నీ నువ్వు గమనించాలి. అంత జ్ఞాన ప్రక్రియ. అందుకని జ్ఞానంలోకి రారు ఎవరు. లేదా దాన్నే జ్ఞానం అని చెబుతారు, వాళ్ళకి తెలిసిందాన్నే. మేము పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయండి అంటే, కాదు 4 కాళ్ళు ఉన్నాయని మనం ఒకవేళ ఇంకో కుందేలు తెచ్చి చూపించాం అనుకోండి నిజంగా, అప్పుడు ఏమంటారంటే కుందేళ్ల జాతులు 2 రకాలు ఉన్నాయి, 3 కాళ్ళ కుందేళ్ళు, 4 కాళ్ళ కుందేళ్ళు అని చెబుతారు. అంతే తప్ప నీతో ఏకీభవించరు. వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారు. అటువంటి వాదోపవాదాలు ఆధ్యాత్మికతకు పనికిరావు. చెప్పక వాళ్ళంతా ప్రచారకులుగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడ తిరిగినా సరే, వాళ్ళు ఎవరైనా సరే. అలానే నాకు ఎవరి మీద విరోధం లేదు. ఇప్పుడు నిరూపించాలి అనుకోకపోతే అసలు మీరు ఇంకొకరికి ఎందుకు చెబుతారు? మీ ఇంట్లో వాళ్ళకైనా నేను ఇది నమ్మాను, నువ్వు కూడా నమ్మనేగా కాదు. తెలుసుకోవాలనుకుంటాడు, తెలుసుకున్న దాన్ని అనుభవం పొందాలనుకుంటాడు, తెలుసుకుని అనుభవం పొందితే అందులో రమించిపోతాడు అంతే. ఇంకా అందులో అనుభవం పొందినాక ఇంకా మిగిలి ఉండేది ఏముండదో, అందులో మునిగిపోతాడు. ఒక నీటి బొట్టు సముద్రంలో పడిపోయింది, ఇంకా తిరిగి చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ. అది మీకు అర్థమైతే చాలు. ఒక నీటి బొట్టు సముద్రంలో పడిపోయింది, ఇప్పుడు సముద్రమే అయిపోయింది. మళ్ళీ నీటి బొట్టు నేను చెబుతానని ఎక్కడికి వస్తుంది? అది
పక్క నీటి బొట్లన్నింటినీ ఉద్ధరిస్తాన్ని ఎక్కడికి వస్తుంది? అది ఒక సత్యము, అందులో లీనత అంతే. అది చెబుతున్నంతసేపు దానికి సముద్రం గురించి తెలియదు, అది నీటి బొట్టుగానే ఉందని అర్థం. ఒక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం, ఇందులో ఎవరిని విమర్శించేది లేదు. అలానే అది తెలుసుకోకపోతే మనం ఇప్పుడు గందరగోళం అయిపోతాం, మనమే మోసం చేసుకున్న వాళ్ళం అయిపోతాం. ఇదంతా వివరణ ఎందుకంటే మనను మనం మోసం చేసుకోకుండా ఉండడానికి, ఎవరినో అనడానికి కాదు. మనం ఇప్పుడు నీటి బొట్టులో ఉండి నేను సముద్రాన్ని అయిపోయానని మనం మోసం చేసుకోకూడదు కదా, అందుకని చెబుతుంది. అటువంటి ఒక అనుభవం అయినప్పుడు అటువంటి ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి లీనతలో జీవించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇది సృష్టి అంతా అద్భుతమే, చెట్లు అద్భుతమే, మనుషులు అద్భుతమే, మనుషుల నుంచి మనుషులు రావడం అద్భుతమే, చెట్ల నుంచి విత్తనాల నుంచి చెట్లు రావడం అద్భుతమే, జంతువుల నుంచి జంతువులు రావడం అద్భుతమే, ప్రకృతి అంతా అద్భుతమే. ఎంత అద్భుతం అంటే మళ్ళీ 84 లక్షల రకాలకి అవసరమైన అన్ని వనరులు, వసతులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. జననం ఒక అద్భుతం, మరణం ఒక అద్భుతం. అది మనకు అలవాటు అయిపోయింది. ఊరుకునే అండ్ అది ఆడమగా కలిస్తే పిల్లలు పుడతారులేండి, అలవాటు అయిపోయింది. పుట్టడం ఏంటి, ఎంత అద్భుతమైంది అసలు. ఎలా పుడుతున్నారు మనకే తెలియకుండా, మన శరీరంలోంచి మన శరీరంలోంచి పిల్లలు ఎలా పుడుతున్నారు ఆలోచిస్తే అద్భుతం. మనకు అవన్నీ అలవాటు అయిపోయినాయి, అద్భుతాలు కాదు. ఎవరిని ఎంత విభూతి ఇస్తే అద్భుతం. మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, మహిమలు మాయలు పుస్తకాలు రాస్తే అద్భుతం. నీ శరీరంలోంచి నీకు తెలియకుండా నీకు పిల్లలు పుడుతున్నారయ్యా బాబు. ఎలా? నీ ప్రమేయం లేకుండా, నువ్వు అనుకోవట్లా. ఏదో స్త్రీ పురుష కోరిక కోసం కలుస్తున్నారు మీరు, మీకు పిల్లలు పుట్టుకొచ్చేస్తున్నారు. అంతకంటే అద్భుతం ఉందా? చెట్ల నుంచి విత్తనాలు చెట్లు అయిపోతున్నాయి, అంతకంటే అద్భుతం ఉందా? అలా మొత్తం సృష్టి అంతా ముందు కొనసాగుతూనే ఉంది. మళ్ళీ జననం మరణం వైపు వెళ్ళిపోతుంది. శరీరం దాని అంతటి ప్రయాణించుకుంటా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్ళిపోతుంది. ఈ అన్ని దశలు చెట్లు కొన్నాయి, మనుషులు కొన్నాయి, జంతువులు కొన్నాయి, మొత్తం అలా సాగిపోతుంది. ఎందుకంటే అద్భుతం ఉందా? అసలు సృష్టిని పరిశీలిస్తే ఉన్నదే అద్భుతం. కానీ సృష్టికి అది అద్భుతం ఎందుకైంది? ఆత్మశక్తి యొక్క లక్షణాలే, ఆ సహజత్వం. ఆ సహజత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు నీలో ఉన్న ప్రాణశక్తి తత్వాన్ని జ్ఞానంతో పట్టుకోవాలి. నువ్వు జ్ఞానివి కావాలి. నువ్వు మనిషిగా ఉన్నంతకంటే నేను శరీరం అన్న భావనలో మనిషిగా ఉంటే కుదరదు, నేను మనసు అన్న భావనలో మనిషిగా ఉంటే కుదరదు. ఎందుకంటే మనసు కల్పించుకుంటూ ఉంటుంది, శరీరాన్ని నడుపుకుంటూ ఉంటుంది. నేను జ్ఞానం అన్న భావనలో జ్ఞానిగా ఉన్నప్పుడు మాత్రం మొత్తాన్ని గమనించగలవు, నీతో సహా యావత్ సృష్టిని గమనించగలవు. నువ్వు కూడా చూసుకోగలవు నువ్వు జ్ఞాని అయితే. జ్ఞానాన్ని వాడటమే జ్ఞాని అంటే ఇంకంతకంటే ఏం లేదు. జ్ఞానాన్ని వాడు. జ్ఞానాన్ని ఎందుకు వాడరు అందరూ అంటే శరీరముతో మనసుతో చేసే క్రియలు ఈజీగా ఉంటాయి. అందుకే మతములు, మార్గములు, విధానములు, సాధనలు, పద్ధతులు, ప్రచారములు అన్నీ కూడా శరీర మనస్సులకు చెబుతూ ఉంటారు. అది ఈజీ కాబట్టి ప్రజలందరూ పరిగెత్తుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీలో ఉన్న జ్ఞానంతో నిన్ను నువ్వు గమనించుకుని, నిన్ను నువ్వు పట్టుకొని, ఆ జ్ఞానశక్తే ఆత్మశక్తి అని, ప్రాణశక్తి అని, సృష్టికి మూలమైన విశ్వశక్తి అని, సమస్తము ఆ జ్ఞానంలోనే ఇమిడిపోయి ఉన్నదని, ఇంత సృష్టి అసలు బయట లేదని, ఇంత సృష్టి మొత్తం జ్ఞానంలోనే ఉన్నదని, విత్తనములో మహావృక్షం ఉన్నట్టుగా ఈ సృష్టి అంతా నా జ్ఞానంలో నా ప్రాణశక్తిలోనే ఉన్నదని, నాకు సృష్టికి భేదము లేదని, నాకు శక్తికి భేదము లేదని, నేనే అనంత ఆత్మశక్తి అని, అహం బ్రహ్మస్మి అని, ఉన్నదంతా సర్వం ఆత్మమయం జగత్ అని, అయమాత్మా బ్రహ్మని అనుభూతిని నువ్వు పొందటం అద్భుతమైనటువంటి మహిమ మాయ కాదు. అది కూడా అప్పుడు కూడా కాదు, అది సత్యం. అదే సత్యం. అది మహిమ కాదు, మాయ కాదు, సత్యం అది. ఎందుకంటే నీలో ఇప్పుడున్న ప్రాణశక్తి అదే. అయితే నేను శరీరంగా మనసుగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా తెలుస్తుంది. శరీరం కనబడుతుంది, మనసులో భావాలు తెలుస్తున్నాయి. కానీ నువ్వు లోపలికి చూసుకో, మనసు ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు. తెలియదు దాని గొడవ నాకెందుకు, తెలిసింది పట్టుకెళ్ళిపోతా. ఆలోచనలు తెలుస్తున్నాయి, భావాలు బట్టి తెలుస్తున్నాయి, కోరికలు తెలుస్తున్నాయి, దుఃఖాలు తెలుస్తున్నాయి, సుఖాలు తెలుస్తున్నాయి. కాబట్టి శరీరాన్ని పట్టుకెళ్ళిపోతా, నేను మనిషిగా జీవిస్తా. ఎందుకంటే ఈజీ అది. అందుకని అటువంటి సాధనలు ఏర్పాటు చేశారు. అది ఈజీ, అందరూ అడిపోతారు. కానీ ఒక్కసారి మనసు ఉన్నదని తెలుస్తున్నది కదా, ఎలా ఉన్నదో తెలియపోవటం ఏంటి, ఎంత ఉన్నదో తెలియపోవటం ఏంటి, ఎక్కడ ఉన్నదో తెలియపోవటం ఏంటి, ఎందుకు ఉన్నదో తెలియకపోవటం ఏంటి అని నిన్ను నువ్వు పరిశీలించుకుంటే, ఆ మనసును పట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళిపోతే, ఈ మనసు అంతేంటో చూద్దామని నువ్వు లోపలికి వెళ్ళిపోతే,
శరీర ధ్యాస నుంచి తీవ్రమైన మనోధ్యాసకి వెళ్ళి దీన్ని పట్టుకోవాలి అని నువ్వు పట్టుకునే ప్రయత్నం చేస్తే నీకు ప్రాణశక్తి దొరికిపోద్ది. శక్తి దొరికిపోద్ది, దొరకని శక్తి దొరికిపోద్ది. దాని వివరాలు మొత్తం తెలిసిపోతాయి. ఎంత ఉందో తెలుస్తుంది, ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఉందో తెలుస్తుంది. అంత అనుభవం అవుతుంది. అయితే వివరాలుగా చెప్పటం కుదరదు. ఎందుకనంటే అది అనంతము అన్న అనుభవం అవుతుంది. అనంతాన్ని అనంతమని చెప్పగలవు, ఇంకేం చెప్పలేవు. అన్ని వైపుల నుంచి అది అనంతమే. ఒక్కవైపు కాదు, సైజు కాదు. నువ్వు ఎటు చూసినా ఏం అడిగినా అనంతమే. ఎంత ఉంది? అనంతం. ఎలా ఉంది? అనంతం. దేనికైనా ఆన్సర్ ఒకటి, అనంతము. అనంతము అంటే ఏంటి? అనుభవమే తప్ప చెప్పటం కుదరదు. నాకు ఆ ఏకత్వ భావన అనుభవం అయ్యిందంటే ఆ వైపు ప్రయాణించాలి. సరే, ఇది రోజు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ వీరు అడిగింది ఏంటంటే, రమణ మహర్షి వారు తన తల్లి యొక్క ఎన్నో జన్మల యొక్క కర్మను భస్మీభూతం చేసి మోక్షం ప్రసాదించారని చెబుతున్నారు కదా. ఇప్పుడు రమణ మహర్షి నో డౌట్ ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, నేను అనంత ఆత్మశక్తిని, నేను శక్తి స్వరూపుడను, నేను ఈ శరీరం కాదు అంటే అలా జీవించి చూపించారు కూడా. ఏంటి జీవించి చూపించారు? అనేక ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ మళ్ళీ శీర్షికలు అవసరం కాబట్టి చెబుతున్నాను. అంటే అసలు శరీర భ్రాంతి నాకు లేదు అని బట్టలు కట్టుకోకుండా చక్కగా తిరుగుతున్నారు. అంటే నాకు ఎటువంటి అవమానం, సిగ్గు ఇవి లేవు అని. ఎవరో ఎదురుగా వచ్చారు. ఎప్పుడైనా తిరుగుతుంది 15-16 ఏళ్ల వయసులో, యవన ప్రాయంలో దిగంబరంగా తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఎవరో వచ్చారు, ఏమయ్యా అలా దిగంబరంగా తిరుగుతున్నావేంటయా అన్నారు. ఈయనకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకి శరీర భావన లేదు, ఏకత్వ శక్తి భావన కలిగింది. అందుకని ఆయనకి సిగ్గు అవమానం అనిపించట్ల. మర్మావయవాలు బయటకు కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళు అడిగారు, అక్కడ ఏదో ఉన్నవాళ్ళు అడిగారు, ఏంటి ఏమైంది అన్నారు. ఆయన, నువ్వు అలా దిగంబరంగా మర్మావయవాలు బయట పెట్టుకు తిరుగుతుంటే మాకు సిగ్గుగా ఉంది నిన్ను చూడటానికి అన్నారు. ఓహోహో, అలా అయితే నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. అంటే అసలు మనిషికి ఈ విషయం సిగ్గు అనే భావన లేదు ఆయనకి. ఎందుకని? ఏకత్వ భావనలో అది లేదు, అనంతాత్మశక్తి భావనలో అది లేదు. ఉన్నదంతా ఏకత్వమే, ఆకాశతత్వముగా ఉందంతే ఆయనకి. ఆయన అంతరంగ భావన అలా ఉంది. ఎదురు మనుషులు కనపడుతున్నారు, మాట్లాడుతున్నారుగా, కానీ అంతరంగంలో భావనలు స్థిరపడి ఉంది. సిగ్గు అవమానం అటువంటివి అనిపించట్లేదు, శరీర భావనలో అనిపిస్తాయి. ఏకత్వ ఆత్మభావనలో, ఆకాశతత్వ భావనలో అనిపించట్లా. ఓహో, అయితే మీకు బాధ కలుగుతుందా అంటే ఓకే. అప్పుడు గోచి పెట్టుకున్నారు, గోచినే పెట్టుకున్నారు. ఆయన అంటే మర్మావయవాలుగా సిగ్గు అన్నారు. ఇంకా ఆయన శరీరాన్ని అనేక వ్యాధులు పీడించినాయి, బాధలు పీడించినాయి. అది శరీరానికి సహజంగా జరుగుతూ ఉంటుందని వదిలేశారు అంతే. అది జరుగుతుంది. నొప్పులు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆయన భుజం మీద, చేతి మీద క్యాన్సర్ పుండు వచ్చింది. దానికి ఆపరేషన్ చేశారు. అంటే చిన్న చిన్న చోట్ల చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. అయితే ఆయన చరిత్ర చదువుకోండి. అంటే ఆ భావనలో జీవించిన జీవుడు ఎలా ఉంటాడు అని. ఆ క్యాన్సర్ పుండుకి 3 సార్లు కోసి ఆపరేషన్ చేశారు, కత్తులతో కోసి. ఆయన కొయ్యమనలేదు, భక్తులే అడిగారు. ఆయన వైద్యం ఎందుకు చేయించుకున్నారండి అని మీరు అనొచ్చు. శరీరం కాదు, అసలు ఆయన ఏ వైద్యం చేయించుకోవాలి. భక్తులందరూ బోరు నేడుస్తూ పుండు నుంచి రక్తాలు కారిపోయి నానా ఇబ్బందిగా ఉండి విపరీతమైన బాధ ఉండేది అది. కానీ నేను అనంత ఆత్మస్వరూపుడునన్న భావన ఆయన నోటి నుంచి మారలే. ఎప్పుడు మారల. భక్తులందరూ, ఆయన చుట్టూ ఉన్న భక్తులు, వాళ్ళ భక్తుల్లో డాక్టర్ల భక్తులు ఉండి అందరూ అడిగారు కూడా, అయ్యా పుండు మీరు సంకల్పించుకోవచ్చు కదా, మీరు మహిమాన్వితులు కదా, అనంత ఆత్మశక్తి స్వరూపులు కదా, ఆ పుండు తగ్గిపోవాలని మీరు సంకల్పం చేసుకోవచ్చు కానీ ఆయన్నే అడిగారు. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారు తెలుసా? మీ అందరూ రోజు వచ్చి నా ముందు కూర్చుంటున్నారు ఇక్కడ ఆశ్రమంలో. పొద్దున్న నుంచి ఆయన దాకా మీ ఇష్టం, వస్తారు, వెళ్తారు, ఉంటారు, కూర్చుంటారు, లేస్తారు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటారు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరందరూ వచ్చేది నన్ను చూడటానికిగా. నేను ఎవరినైనా అసలు రమ్మన్నానా? నేను ఎవరినైనా పొమ్మన్నానా? పోనీ ఎవరినైనా ఇంతసేపు ఉండండి అన్నానా?
పోనీ ఎవరినైనా ఇదిగో చాలాసేపు అయింది వెళ్ళిపోండి అన్నాను. అసలు ఎవరితో అయినా నేను ఎప్పుడైనా కల్పించుకున్నానా? మీరందరూ ఎలా వచ్చి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు లేదా ఉండిపోతున్నారు, అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ పుండు కూడా వచ్చి మీరందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, ఇది వచ్చి ఎక్కడెక్కి కూర్చుంది అన్నారు తన చేతి మీద, భుజం మీద. ఇది నా చేతి మీద ఎక్కి కూర్చుంది, దాన్ని నేను ఎలా పొమ్మంటాను? దాని ఇష్టం వచ్చినప్పుడు అది పోద్ది లేదా ఉండిపోద్ది అన్నారు. ఇలా మనం చెప్పగలమా? అంటే పైకి చెప్పటం కాదుగా, యాక్షన్లతో చెప్పటం కాదు, మాటలతో చెప్పటం కాదు. అందుకని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఏదైనా చెబుతున్నాము అంటే ఆ చెబుతున్నటువంటి విషయము సత్యమా అసత్యమా అని నిరూపించడానికి మన జీవితమే దాన్ని మన మీదకి తీసుకొస్తుంది. మనం నిజాయితీ పరులమా మోసగాళ్ళమా ప్రపంచానికి చాటి చెబుతుంది. మీరేం కంగారు పడక్కర్లేదు, అంత సృష్టిలో ఉంది, అదే కర్మ సిద్ధాంతం. అందుకని ఎప్పుడు సత్యమునే పలకవలెను. ఇప్పుడు ఎవరేం చెబుతారో దాంట్లో నిలబడతారా లేదా, నువ్వు నిలబడగలవా లేదా అనే విషయాన్ని జీవితంలోకి తీసుకొచ్చి నువ్వు నిలబడతావు అని నిరూపిస్తుంది. నువ్వు నిలబడలేకపోతే నిలబడలేకపోయారు అని నిరూపించి ప్రజలకి చాటి చెప్తుంది. సత్యం ఎప్పుడు బహిర్గతం అవుతుంది. అందుకే చెప్పారు సత్యమేవ జయతే నా అనృతం. అసత్యం ఎప్పటికీ నిలబడదు. ఎందుకంటే ప్రకృతిది విప్పి చూపించేస్తుంది నీ తత్వాన్ని. నీ గురించి ప్రకృతి మొత్తం చాటి చెప్పేస్తుంది. నువ్వు పైకి ఎన్నైనా చెప్పచ్చు, అదే చాటి చెప్పేస్తుంది. ఒకసారి మనం ఇవన్నీ గమనిస్తే మహాత్ముల చరిత్రలో చాలా మంది దగ్గర జరిగితే మోసపూరితమైనటువంటి వాళ్ళందరూ దొరికిపోయి జైల్లోకి వెళ్ళడానికి కారణం ఇదే. వాళ్ళు చెప్పిన అబద్ధాలను ప్రకృతి విప్పి చూపించింది, అందుకని వాళ్ళు దొంగలని చెప్పి దొరికిపోయారు. అనేక మంది ఆధ్యాత్మికతలో దొంగలుగా దొరికిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. జైళ్ళల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు, బయటపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రకృతి అది చేస్తుంది. అలా రమణ మహర్షి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, ఈ శరీరము నేను కాదు అంటే ఆ భావన నాకు లేదు, ఉంది కనుక శరీరంతో జీవిస్తున్నాను, కానీ నేను ఆత్మశక్తి స్వరూపుడిని అని చెప్పినప్పుడు శరీర భావం ఉందా లేదా నిరూపణగా ఎన్నో జరిగినాయి ఆయనకి. అప్పుడు అక్కడ వచ్చి ఎక్కి కూర్చుంది అని చెప్పారు ఆయన. నేను దాన్ని ఎలా పొమ్మంటాను అన్నారు. మీ అందరిని ఎవరిని పొమ్మనలేదు, రమ్మనలేదు. దాని ఇష్టం వచ్చినప్పుడు అది పోతే పోతుంది, లేకపోతే ఉండిపోతుంది, ఏముంది అన్నారు. ఓకే, అది మాట వరుసగా అనుకుందాం. ఇప్పుడు అది విపరీతమైన బాధ పెడుతుంది. అది పుండు పగిలిపోయి పెద్దదైపోయి రక్తం కారిపోతుంది, ఎర్రగా తయారైపోయింది. అబ్బో అద్భుతమైనటువంటి సమంతకమణిలా ఉందని చెప్పారు ఆయన. సమంతకమణి రసాన్ని ద్రవిస్తుందని చెప్పారు, రక్తం కారుతుంది. తన మీద తానే తన శరీరంలో జరిగే చర్యలకు తానే జోకులు వేసుకున్నారు భక్తులతో. సరే, అది కూడా మాట వరుసగా ఏదో మాట్లాడచ్చు, లోపల బాధ ఉండొచ్చు, పోనీ ఏముంది కానివ్వండి అనుకుందాం. మామూలుగా నా బోటోళ్ళు అయితే నటిస్తాం కదా, లోపల ఏడిసిన పైకి ఇట్లా చెబుతుంటాం. కానీ నిజంగా దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలని డాక్టర్లు బ్రతిమిలాడి అయ్యా మేము చేస్తామంటే ఆయన మౌనంగా ఊరుకున్నారు. ఎవరేం చెప్పినా ఊరుకునేవాళ్ళు ఆయన. మొత్తం ఆశ్రమం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నించి 3 సార్లు దాన్ని ఒకసారి కోసి తీసేశారు. అప్పుడు చెప్పారు, అయ్యా మత్తు మంది ఇస్తాం, కత్తులతో కోయాలి, చాలా బాధగా ఉంటుంది, మీరు భరించలేరు అని చెప్పారు. అంటే అసలు శరీరమే నేను కాకపోతే మళ్ళీ నాకు బాధ ఏంటి, భరించడం ఏంటి, మీరు ఏదో కోసుకుంటా అన్నారు, కోసుకోమన్నాను, నేను ఎవరిని ఏది కాదనలేదు కదా అన్నారు. కత్తులతో మత్తు మంది ఇవ్వకుండా కోశారు. ఆయన అలా మెలకువలో చక్కగా ఆయన కూర్చొని ఉంటే అలా కోసారు ఆ పుండుని. అలా ఒకసారి కాదు, మళ్ళీ వచ్చింది అది. ఆయన అన్నారు, చూసారా మీరు ఎంత దాన్ని తీసేద్దాం అనుకున్నా అది వస్తానే ఉంది, దానికి ఎక్కడ బాగున్నట్టుందని వాళ్ళు ఆయన. మళ్ళీ వచ్చింది. క్యాన్సర్ పుండు, అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ రెండోసారి చేశారు, మళ్ళీ మూడోసారి చేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేశారు. 3 సార్లు ఒక వ్యక్తి మత్తువందు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. భయంకరమైన ఆపరేషన్, తన శరీరాన్ని ముక్కలుగా కొయ్యటం. శరీరము నేను కాదు అన్న వ్యక్తి ఎక్కడైనా లొంగిపోయి శరీర భావంలోకి వచ్చేస్తాడా చూద్దామని ప్రకృతి నిరూపణ చేసి చూపించినటువంటి సత్యం అది. అందుకే రమణ భగవానుల్ని అందరూ నమ్ముతారు ప్రపంచంలో. ఆయన దగ్గర తప్పులు ఎతకడానికి దొరకవు. ₹1 ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలా, ఆ గోచి తప్ప ఆయనకి ఏమీ లేదు, ఎప్పటికే ఏమీ లేదు. ఆ గోచినే భిక్షాన్నమే. ఏనాడు ఈ ఆశ్రమం నాదని అసలు అనలేదు ఆయన. ఎవరన్నా ఏమన్నా అడిగితే
మీ అందరినీ అక్కడ కూర్చోమన్నారు, నన్ను ఎక్కడ కూర్చోమన్నారు, ఆశ్రమ పెద్దలు ఎలా చెబితే మనం అలా వింటమే అన్నారు ఆయన. భోజనాలలో చిన్న వ్యత్యాసం వచ్చిందని, అంటే ఆశ్రమ పెద్దలందరూ సపరేట్గా వండుకు తిని, రకరకాల వండుకు తిని, రమణ మహర్షితో సహా వాళ్ళందరికీ చక్కటి విందు భోజనాలు చేసుకొని బయట ఉన్న భిక్షకులకి సాంబారన్నం పెడుతున్నారని ఎప్పుడూ తెలిసింది. ఆయన ఏమి అడగలే అసలు ఎవరిని, ఎప్పుడో తెలిసింది ఆయనకు ఒకసారి ఎవరి ద్వారాను. వెంటనే ఆయన భిక్షకుల లైన్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన తన అధికారాన్ని స్వీకరించలే. నాకెందుకు అధికారం ఉంటుంది అసలు, నేను ఒక భిక్షకుడినే, ఆశ్రమం నాదని, పీఠాధిపతినని లేదా మఠాధిపతినని, ఆశ్రమ అధిపతినని అసలు ఎప్పుడు ఏనాడు మాట్లాడలే. అలా మనం చూడగలం ఎవరినైనా? మనం అలా ఉండగలం అసలు? ఆయన వెళ్ళి భిక్షకుల లైన్లో నుంచున్నారు. అప్పటి నుంచి బయట లోపల ఒకే రకమైనటువంటి భోజనం అందరికీ పెట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు, వందలు వేలు ఉంటాయి. ఆయన చరిత్ర చదువుకుంటూ తెలుస్తుంది. అందుకే రమణ మహర్షి మీద ఎటువంటి కామెంట్ ఉండదు. అసలు డబ్బుతో సంబంధం లేదు. అసలు సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన ఆశ్రమంలోకి స్త్రీలకు ప్రవేశం లేదు, రాత్రి ఉండటానికి లేదు. అది ఆయన ఏమి వాళ్ళ మీద ద్వేషం కాదు. అమ్మ సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు, నేనే గోచి పెట్టుకున్నవాడిని, కాబట్టి మీరు మీ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ పగలు రండి అని చెప్పేవాళ్ళు. అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. జస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరిని ఏమనలేదు. ఎన్ని తప్పులు చేసిన వాళ్ళని అక్కడే ఉండి ఎన్ని తప్పులు చేసినా ఎవరిని ఏమనలేదు. అసలు ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరిని ఏమనలేదు, విమర్శించలేదు. ఆయన్ని తిట్టారు, ఆయన్ని పొగిడారు, ఆయన మీద దుష్ప్రచారాలు చేశారు, వాళ్ళని కూడా ఆయన ఏమనలేదు. ఇవన్నీ గమనించిన ప్రజలు ఇలా ఉండటం ఒక మామూలు మనిషి వల్ల కాదు, మహనీయుడు, మహాత్ముడు, అనంత ఆత్మస్వరూపుడు అన్నది నిజము 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 అని యావత్ ప్రపంచము మోగిపోయింది. ఎందుకంటే అటువంటి వ్యక్తులు అరుదుగా వస్తారు భూమి మీదకి, చాలా అరుదుగా దొరుకుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఆయన తల్లికి ఆయన మోక్షం ఇచ్చారంటారు ఏంటి అని చెప్పారన్నారు కదా. ఇక్కడ విషయం అది కదా. ఆయన ఆల్రెడీ నేను శరీరం కాదనే భావనలో ఉండిపోయారు. ఓకే, బాగుంది. ఆయన తల్లికి ఆయన అక్కడ ఉంటున్నారని వెతుకులాటలో తర్వాత తెలిసింది. ఆయనకి ముందు తల్లికి తెలియదు ఆయన ఎక్కడున్నారు అసలు. తర్వాత వెతుకులాటలో తెలిసింది. ఆవిడ వచ్చేసి ఈయన దగ్గర ఉండిపోయింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో తెలిసి, ఈయన దగ్గర ఏ సౌకర్యాలు లేవు, ఈయన దగ్గర ఏం వసతులు లేవు, సౌకర్యాలు లేవు. భిక్షాన్నం తినాలి, ఎవరైనా పెట్టింది తినాలి. ఆవిడ కూడా అలాగే బతకాలి. ఆవిడకి ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆమెను చక్కగా చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ అడిగారు, ఇక్కడ ఉండి నువ్వు ఏమి ఇబ్బందులు పడతావు, అతనే ఇంత భిక్షం ఎత్తుకు బతుకుతున్నాడు, నువ్వెందుకు అక్కడ ఉంటావు, నీకు అసలు అక్కడ సౌకర్యాలు ఎక్కడ ఉన్నవే, నువ్వు వచ్చే ఎక్కడ ఉండు అని. ఎందుకని ఆవిడ సొంత కుటుంబ సభ్యులే ఉన్నారు. అంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, ఇక్కడ ఏ సౌకర్యము లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ వీడి దగ్గర ఉంటే నాకు మోక్షం వస్తుంది. వాడు నాకేమి చేయకపోయినా పర్వాలేదు, నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, మా అమ్మ అనుకోపోయినా పర్వాలేదు, నా మీద ధ్యాస లేకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే ఆయనకి శరీర ధ్యాస తక్కువ, ఆయనకి అనంత ఆత్మశక్తి ఎరుక ఎక్కువ. నేను చనిపోయిన తర్వాత ఇక్కడే ఉండి ఇతని దగ్గరే ఉంటాను, ఇతని దగ్గరే ఉండి చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత అతను నాకేమి క్రియలు చేయకపోవచ్చు, ఎందుకంటే అతను ఏ మానసిక స్థితిలో ఉంటాడో తెలియదు, ఎందుకంటే ఎప్పుడూ ఏకాత్మ భావనలో ఉంటాడు. కాబట్టి ఊరికనే నా తల్లిని నన్ను, నా శవాన్ని అలా ముళ్ళ పొదల్లో గిసిరేసిన చాలు, ఏదో పక్కన పారేస్తారు తీసి, వాడి చేత్తో జరుగుద్ది అది. నేను చనిపోయే వరకు మాత్రం వీడి దగ్గరే ఉంటాను, ఈ బిడ్డ దగ్గరే ఉంటాను అంది. బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి ఆమెకి ఇంటి దగ్గర. అంతకంటే ఇంకా ఆమెకి ఏం కావాలండి? మోక్షం ఆమె ఆ రోజే పొందేసింది. మోక్షం అంటే ఏంటో తెలుసా? దుఃఖరాహిత్య స్థితి. ఏ పరిస్థితుల్లోనూ సుఖభోగములు కోరుకోనటువంటి మానసిక స్థితి. ఆయన దగ్గర సుఖభోగం లేవు, భిక్షకుడు ఆయన. ఎవరో ఎంత పెడితే తినాలి, అక్కడ పడుకోవడానికి ఉండటానికి వసతులు లేవు. ఆవిడ వచ్చినప్పుడు రమణాశ్రమం తర్వాత చిట్ట చివరిలో కొంచెం ఫెసిలిటీస్తో తయారైంది. తర్వాత ఇప్పుడు ఆయన సమాధి తర్వాత అక్కడ బోల్డ్ వసతులు భక్తులు చేశారు. ఆ రోజుల్లో ఏమీ లేవు, అసలు సెక్యూరిటీయే ప్రాబ్లం అక్కడ. పైగా అక్కడ జంతువులు తిరిగే రమణ మహర్షికే పులి ఎదురొచ్చింది.
నిత్యము పాములు విష జంతువులు తిరిగాయి. ఎన్ని రమణ మహర్షిని ఎన్ని విష జంతువులు కుట్టినాయో. ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆయన తొడల కింద చేరి విష జంతువులు కుట్టేస్తుంటే రక్తాలు కారిపోయాయి. అటువంటి ప్రదేశంలో ఆ తల్లి బిడ్డ దగ్గరకు వచ్చేసి, ఇంటికాడ అన్నీ ఉన్నాయి, పోనీ ఇంకా బిడ్డలు లేరంటే అందరూ ఉన్నారు, ఏ ఒక్క బిడ్డ కాదు. కానీ ఆవిడ గమనించింది, ఇతను సామాన్యుడు కాదు, మోక్ష పురుషుడు, నా జన్మ తరించిపోయింది, నా కడుపుని ఇతను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం, కాబట్టి ఇటువంటి మోక్ష పురుషుణ్ణి నేను వదులుకోకూడదు, ఇతని దగ్గరే ఉండాలని ఆయన అసలు రమ్మని ఆయన అసలు చాలా కాలం ఆవిడ్ని పట్టించుకోలే. ఆవిడ మీద జోకులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆవిడ్ని ఆయన. ఎందుకని ఆయన అసలు తన ధ్యాసలో అన్నారు, మా అమ్మ వచ్చింది, ఇప్పుడు ఆవిడకి అన్ని ఏర్పాట్లు చేయాలి, అరేంజ్ చేసి పెట్టాలని భౌతికమైనటువంటి మనుషులు పడిన తపన ఆయన పడలా. ఆవిడ కూడా అందరిలాగా ఉందంతే, భక్తురాల్లా కూర్చుంది అక్కడ, ఆవిడ మామూలుగా ఉందంతే. అంటే అసలు అలా ఉండాలంటే ఆ కొండల్లో గుట్టల్లో సౌకర్యాలు లేని ప్రదేశంలో విష జంతువులు తిరిగే ప్రదేశంలో ఒక సందర్భంలో రమణ మహర్షికి ఎదురుగా పులి వచ్చింది. అంత క్రూర జంతువులు తిరిగే ప్రదేశం అది. ఇప్పుడేదో వెళ్ళిపోయి ఇప్పుడు రమణాశ్రమం చూసి జనం వెళ్ళి పాపులర్ అయిపోయిన రమణాశ్రమం కాదండి, అది అడవి, కొండ, మొత్తం అడవిమయం. విష జంతువులు వీళ్ళ దగ్గరికి వచ్చి ఎన్నో పాములు అక్కడ పడుకొని ఉండే. భక్తులు కంగారు పడి భయపడిపోతుంటే రమణ భగవానులు బోల్సార్లు చెప్పారు, వాటిని ఏమి చేయకండి, మనం వాటి ప్రదేశాలకు వచ్చాం, ఏ జంతువులను ఏమి చేయొద్దన్నారు. ఎందుకంటే అడవి జంతువుల హక్కు, మనం వాటి ప్రదేశాలకు వచ్చి ఉంటున్నాం, అవి ఏ హాని చేయవు, వాటి దారిని వాటి వెళ్ళిపోని ఉండి, మీరు భయపడకండి అని చెప్పి పాములు లాంటి జంతువులకి ఆయన చెప్పారు, మీరు రాకండి, వెళ్ళిపోండి, వీళ్ళు మీకు ఏమైనా హాని చేస్తారేమో అందుకని రావద్దు అంటున్నానని. ఆయన ఎంత ఉదార స్వభావులు, ఎంత చక్కటి మానసిక స్థితి గలవాళ్ళు అంటే, వాటి స్థానంలోకి మనం వచ్చాం, మన స్థానాల్లోకి అది రావట్లేదని చెప్పారు. అడవిలోకి మనం వచ్చి ఉంటున్నాం, వాటిని ఏమి అనకండి అని చెప్పారు. అది ఊరుకునే అండి. ఆయన అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినటువంటి మహనీయుడు గనుక, దేహభావన లేని మహనీయుడు గనుక ఆయన అలా ఉండొచ్చు, గోచిపెట్టుకొని ఉండొచ్చు, సౌకర్యాలు లేకుండా ఉండొచ్చు, విషపురుగులు కొడుతున్నా, ఆయన రక్తాలు కారిపోతున్నా ఆయన ఉండొచ్చు. ఎందుకని అనంత ఆత్మ ఎరుకను పొందిన వారు కనుక ఎటువంటి బాధలైనా ఆయన ఓర్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే శరీరమునకు బాధలు కనుక ఆయనకు ఆ ఎరుక తక్కువ కనుక, ఆయనకు అనంత ఆత్మశక్తి ఎరుక అనుభవం అయింది కనుక నేను ఆత్మశక్తి స్వరూపుడనని నిర్ధారించి ఆయన చెబుతున్నారు కనుక ఖచ్చితంగా ఆయన ఉండగలగొచ్చు అక్కడ ఆ ప్రదేశంలో. కానీ ఆ ప్రదేశంలో నేనుంటాను అని అసలు అక్కడ ఉన్న మొట్టమొదటి స్త్రీ ఆమె. స్త్రీలకు ప్రవేశం లేదు అక్కడికి, రాత్రి కూడా అసలు స్త్రీలు ఉండడానికి లేదు. అటువంటి ప్రదేశంలో నా బిడ్డ కోసం నేను ఇక్కడే ఉంటాను, నాకు ఏమీ వద్దు, ఈ బిడ్డ చాలు నాకు అని సమస్తాన్ని త్యజించేసింది, భయాన్ని వదిలేసింది. నాకు ఇక్కడ తిండి ఎలా దొరుకుతుందని ఆలోచించలేము, నాకు బట్ట ఎలా దొరుకుతుందని ఆలోచించలే, అయ్యో స్త్రీని కదా, స్నానపానాదులు ఎక్కడ చేసుకోవాలి, కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకోవాలి, ఇవేమీ ఆలోచించలేము. అన్నింటినీ ఎక్కడో అక్కడ సర్దుకుందంటే అసలు వాటి గురించి చెప్పాల, చరిత్రలో రాయరు ఎక్కడే. ఎందుకని మొట్టమొదటి రోజుల్లో ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు అందరూ. అక్కడ రమణ మహర్షి కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఆయనకి దేహభావన లేదు కనుక, అనంత ఆత్మభావనలో లీనమైన వారు కనుక ఎన్నింటినైనా భరించవచ్చు, మనకు అది భరించినట్టు కనపడవచ్చు. కానీ ఆవిడ ఎలా ఉన్నారు అంటే, అవి వదలగలగటమే ఆవిడిలో పెరుగుతున్నటువంటి జ్ఞాన సంపద. దేహభావన తగ్గిపోతుంది ఆవిడలో అనడానికి నిదర్శనేది. ఇంటికాడ అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, చక్కగా ఇంటికాడ రక్షణ ఉంది, వేళకి అన్నీ ఉన్నాయి, బంధువర్గం ఉంది, బంధువులు ఉన్నారు, సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు. రమణ మహర్షి అన్నగారే ఉన్నారు కదా, ఆవిడ ఆ సంతానమే కదా. అలా ఆయన సొంత వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆవిడకి. వాళ్ళందరూ బ్రతిమలాడారు, అమ్మ ఇక్కడ ఉండలేవు నువ్వు వచ్చేయని. వద్దు వద్దు వద్దు, నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, ఈ జన్మలో నేను ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళీ నాకు ఛాన్స్ రాదు, వీడితో ఉంటే నాకు మోక్షం వచ్చేస్తుంది, ఏం చేయక్కర్లా, వీడితో ఉంటే చాలు అని మాకు మోక్షం వచ్చేస్తుంది. వీడు మోక్ష పురుషుడు అంటే తన బిడ్డ కాబట్టి వీడు అనుకుందామే. ఆయన చక్కగా మామూలుగా ఉన్నారు అంతే, ఉండమనలేదు, వెళ్ళమనలేదు, పొమ్మనలేదు, ఎవరిని ఏమనలేదు, అసలు రమ్మని ఎవరికి చెప్పలేదు, పొమ్మని ఎవరికి చెప్పలేదు. ఆవిడకి కూడా అంతే. అయితే ఆ భావన, ఇప్పుడు రమణ మహర్షి అని మనం వెళ్తాం, మనం ఉండగలమా? ఆయన ఉన్నారు, మనం వెళ్ళిపోయి అక్కడ ఉండగలమా? ఆయనతో ఉండగలమా? ఆ పరిస్థితుల్లో ఉండగలమా? ఆయన మనకేమి చేయరు.
ఆయన మనకేం చేయరు. ఆయన 2-3 రోజులు భిక్షాన్నం లేకపోయినా దొరకపోయినా ఉంటారు, మనం ఉండగలమా? ఆవిడ అలాగే ఉంది అక్కడ. మీరు అన్నీ సమకూరిపోయినట్టు భావించుకొని ఊహించుకోబాకండే. మొత్తం తన సౌకర్యాలను వదిలి ఒక అడవిలో తన బిడ్డతో అక్కడ ఉంటానంది. మళ్ళీ మిగిలిన బిడ్డలు లేరంటే ఉన్నారు, పోనీ ఏకైక బిడ్డ కాదు. ఏకైక బిడ్డ ఏమో పోనీ బిడ్డ కనపడ్డాడని కాదు, ఆవిడ గుర్తించింది. ఆవిడ అనంత ఆత్మశక్తి ఎరుకను, జ్ఞానాన్ని గుర్తించింది. అటువంటి జ్ఞానస్వరూపుడైన బిడ్డ పుట్టాడు. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే భౌతికమైనటువంటి విషయాలు అవన్నీ వాళ్ళంటే ఇష్టమే, కానీ అది భౌతికత. వాళ్ళు సామాన్యులు. అసామాన్యమైనటువంటి ఆత్మశక్తి స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు బిడ్డగా పుట్టాడు. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నాకు దొరకదు, కాబట్టి నేను ఇక్కడ ఉండిపోతానని గుర్తించింది ఆమె. అది గుర్తించింది ఆమె, తెలుసుకుందాం. అందుకని ఉంది సౌకర్యాలు వదిలేసింది. సౌకర్యాలు వదలటం అంటే ఏంటి? దేహభావాన్ని వదలటమేగా. దేహభావన ఉన్న వాళ్ళు సౌకర్యాన్ని వదలలేరుగా. మీకు ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నా, నేను ఫ్యాన్ లేకుండా నిద్రపోలేను, సత్యము. ఎందుకంటే నాకు దేహభావన బాగలేదు. ఇంకా ఎండ ఎక్కువ ఉందంటే ఏసీ లేకుండా నిద్రపోలేను, సత్యము. కాసేపు ఆకలికి ఉండలేను, సత్యము. ఎందుకంటే దేహభావన, నా స్థితి నాకు తెలుస్తుందిగా. నా కుటుంబ సభ్యులు, నా కుటుంబ విషయాలు, నా పర్సనల్ విషయాలు నా మనసుని గాయపరుస్తాయి. మానసిక బాధ ఉంది, సత్యము. మరి ఆవిడ ఎన్నింటినీ ఓర్చుకున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే ఏంటి? ఆల్రెడీ మోక్ష ప్రయాణం జరిగిపోతుంది. ఆయనకి దేహభావం తగ్గిపోతుంది, మనోభావం తగ్గిపోతుంది. ఇతని దగ్గర ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ప్రదేశంలో, ఏం సౌకర్యాలు లేకపోయినా ఇతనితోనే ఉండాలి. ఎందుకంటే ఇతను జ్ఞానస్వరూపుడు, మోక్షస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, జస్ట్ రూపంతో కనపడుతున్నాడు అంతే అనే విషయాన్ని ఆవిడ గుర్తించి ఉండిపోయింది. ఆవిడ గుర్తించి ఉండిపోయింది. ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాల పాటు మరణ పర్యంతము ఇక్కడే ఉంటానని చెప్పింది. ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, వెళ్ళలేదు ఆవిడ, అక్కడే ఉండిపోయింది. అలా ఉండిపోయి తన శరీరాన్ని అక్కడే వదిలేస్తే మొట్టమొదటిసారి ఆవిడ మరణ సమయములో రమణ భగవానులు మొట్టమొదటిసారి తన తల్లిని తన దగ్గరికి తీసుకున్నారు. ఆయన వెళ్ళి స్పృశించారు, స్పర్శించారు. అంటే శరీరమును ఎంతైనా దేహము ఇచ్చినటువంటి తల్లి. ఆ గర్భాన్ని ఎంచుకొని పుట్టడమే ఆయన, అసలు పుట్టడమే ఆ గర్భాన్ని ఎంచుకు పుట్టారు ఆయన. ఆ మాతృభావన కలిగింది. ఆయన స్పృశించారు ఆవిడ్ని. అయితే అప్పటికే ఆవిడే ఆల్రెడీ మోక్షాన్ని పొందేసిన వ్యక్తే, ఏం మీరు డౌట్ పడక్కర్లా. ఎందుకు డౌట్ పడక్కర్లేదు అని చెప్తున్నానంటే, ఇన్ని వదిలి రాగలరా? మోక్షం అంటే ఏంటి? స్థితి కదా, దుఃఖరాహిత్య స్థితి. సుఖం లేకపోయినా నేను ఉండగలను, సౌకర్యం లేకపోయినా నేను ఉండగలను, అన్నం లేకపోయినా నేను ఉండగలను, వసతులు వనరులు లేకపోయినా నేను ఉండగలను. ఏదీ నన్ను దుఃఖ పెట్టలేదు, నేను ఇక్కడ ఉండగలను. దుఃఖరాహిత్య స్థితే కదా మోక్షం అంటే. మోక్షం అంటే ఏంటి? దుఃఖరాహిత్య స్థితి. అదే ఆవిడకి వచ్చేసింది, అక్కడ ఉంది ఆవిడ. ప్రాణం పోవడం అందరికీ సహజం, కానీ మాతృమూర్తి కనుక ఆయన దగ్గర కూర్చొని ఆవిడ్ని స్పృశించారు. ఆవిడ్ని స్పృశించినప్పుడు ఇప్పుడు జన్మల, అంటే ఇది మనుషుల భావన, మనుషులు మానసిక భావన అలా ఉంటుంది. అనేక జన్మలు ఎత్తితే కానీ మోక్షం రాదని ఏమీ లేదు. మీరు ఇప్పుడు నా దుఃఖరాహిత్య స్థితిని మీరు తెచ్చుకుంటే మీకు మోక్షం వచ్చినట్టు. ప్రపంచంలో దేనికి మీరు దుఃఖపడని విధానంలో మీ మనసును తయారు చేసుకోండి. అది డబ్బా, కుటుంబమా, ఏదైనా సరే, అసలు బంధరాహిత్య స్థితి, దుఃఖరాహిత్య స్థితి, సింపుల్ అంతే. అది మోక్షమే. ఇప్పుడు ఇక్కడే అది ఆత్మజ్ఞానమే చెబుతుంది. మనం వదలలేక జన్మలు అంటాం. ఇప్పుడు నేనే చెబుతున్నా, నేను వదలలేక, నాకు అలవాటు లేదు. నా శరీరానికి ఫ్యాన్ లేకపోతే నేను ఉండలేను, ఏసీ లేకపోతే ఉండలేను. ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా నేను సామాన్యుడిని ఎందుకు చెబుతున్నాను? మోసం చేయకూడదు, నిజం, అది సత్యం. నేను ఉండలేను, కాసేపు ఆకలికి ఉండలేను. ఏదైనా సమస్యలు వస్తే మానసికంగా బాధపడతాను, భయపడతాను, దుఃఖపడతాను. అన్నీ ఉన్నాయి నాకు. ఉన్నది కాబట్టి నాకు తెలుస్తుంది నాకు ఉన్నదని, అందుకని సామాన్యుడిని చెబుతున్నాను. అటువంటివి ఆయనకి లేవు, ఆవిడికి లేవు కాబట్టి ఆయనతో ఉండగలిగింది. అక్కడ సౌకర్యాలు లేవు. అసలు అక్కడ బయట నుంచే వచ్చిన స్త్రీలు మళ్ళీ వెళ్ళిపోవటమే. స్టార్టింగ్లో ఏ సౌకర్యాలు లేవు. తర్వాత ఇప్పుడు ఏర్పడిన సౌకర్యాలను చూసి ఊహించబాకండి. కొండల్లో, గుట్టల్లో, విష జంతువుల మధ్య
ఎటువంటి భయము లేకుండా ఉందామె. ఇక్కడే ఉంటాను, ఇతను మోక్ష పురుషుడు. ఆవిడేం కోరుకుందో తెలిసి ఈయనేదో నాకు చేయాలని కూడా కోరుకోలే. చనిపోతే తీసుకెళ్ళి ఆ ముళ్ళ తుప్పల్లో ఇసిరేస్తాడు నా శవాన్ని, ఏముంది చాలు నాకు అంది. ఇక్కడే ఈ సన్నిధిలోనే చనిపోతాను అంటే ఏంటి, అసలు ఎటువంటి భయం లేదు. ఇక శరీరం ఉంది కదా, చనిపోయే వరకు ఇక్కడ ఉంటాను, ఈ వసతులు చాలు నాకండి. ఆల్రెడీ మోక్షమేది. కోరికలు లేవుగా, ఆసక్తి లేదుగా, ఇంట్రెస్ట్ లేదుగా, సుఖభోగాలు కావాలని లేదుగా. శరీరం ఉంది కనుక ఆ శరీరంలో ప్రాణం పోయే వరకు ఇక్కడ ఉంటాను. ప్రాణం పోయినాక ఇంకా ఉండటం అనేది ఉండదుగా అసలు. అంటే ఏంటి, అది మోక్షస్థితి కాదా? అది మోక్షస్థితేగా, అది ఆల్రెడీ మోక్షస్థితే. కాబట్టి ఆవిడ శరీరం వదిలేసినాక రమణ భగవాను వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని ఆవిడ్ని స్పృశించి తన తల్లిగా ఆ తల్లి భావన ఆయన ఒకసారి అనుభవించారు. బిడ్డ భావన ఆవిడకి ఒకసారి ప్రసాదించి కలిగించారు. ఆ తల్లి బిడ్డల అనుబంధాన్ని మనకు చూపించారు. నాయన భౌతిక బంధాల్లో అందరూ ధర్మంగానే ఉండాలి అని మనకు చూపించారు. దానిని ఎవరు ఎన్ని రకాలుగా ఏం చెప్పుకోవచ్చు. ఆయన నోటితో వచ్చింది, అమ్మ మోక్షం పొందింది, అమ్మ మోక్ష పదానికి వెళ్ళినది, అమ్మ మోక్షమే పొందింది, అమ్మ మోక్షం పొందిందని ఆయన చెప్పారు. అయితే జన్మ జన్మల కర్మలు రమణ భగవానులు తీసేశారని వీళ్ళు అనుకున్నారు. ఎందుకని ఎప్పుడు ముట్టుకొని ఆయన ముట్టుకుంటే ఏదో మహిమ చేశారు, మాయ చేశారు అనుకున్నారు. కాదు, మాతృస్పర్శ, బిడ్డ స్పర్శ, మాతృ ఆలింగనం. ఆయన కూడా ఒకసారి దేహభ్రాంతిలోకి కిందకి తనను తాను తెచ్చుకొని తన తల్లన్న భావనకు వచ్చి చిట్ట చివరిసారిగా ఆవిడ్ని స్పృశించారు. ఎందుకంటే మళ్ళీ ఇంకా స్పృశించటాలు ఉండవు వాళ్ళకి. పాపం తన కోసమే అక్కడ ఉండిపోయింది అని ఆ శరీరాన్ని స్పృశించారు. వచ్చి మోక్షం పొందిందమ్మని చెప్పి మామూలుగా చెప్పారు, మోక్షం పొందిందని. వీళ్ళు అనుకున్నారు స్పృశించినప్పుడు జన్మ జన్మల కర్మలన్నీ ఆయన తిప్పేసి భస్మీభూతం చేసేసి మోక్షం ఇచ్చేశారని. మోక్షం స్థితి అండి. మీరు కూడా ఇప్పుడు ఏడవపోతే మోక్షమే. ఈ నిమిషం నుంచి నేను దేనికి ఏడవనో, భయపడినా, బాధపడినా, దుఃఖపడినా, ఏం జరిగినా ఓకే, నేను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటానండి. ఇప్పటి నుంచి మీరు మోక్షంలో ఉన్నట్టే. ఏ బంధం నన్ను బాధించలేదు అనుకోండి. ఆ స్థితిలో ఉండటానికి ట్రై చేయండి. ఉండటానికి ట్రై చేయాలి, పైకి మాట కాదు. మనం ఒకవేళ కాదని చెప్పామనుకోండి, ప్రకృతి మనం ఉంటామా లేదా అని నిరూపిస్తుంది. ప్రకృతి మళ్ళీ మనం నిరూపించి చూపిస్తుంది మనం నిజమైన వాళ్ళమా అబద్ధమైన వాళ్ళమా అని. అప్పుడు ఆయన మళ్ళీ తల్లిని ఎలా గౌరవించాలో మనకు బోధించి చూపించారు ఆయన స్థాయిలో. భవబంధాలు వదిలేసేవి కాదు నాయన, జాగ్రత్తగా ఉండాలి, చక్కగా కుటుంబ జీవితం హాయిగా గడపండి, ఇదిగో నేను కూడా చూపిస్తున్నాను చూడండి అని చివరి దశలో తన తల్లిని స్పృశించి ఆవిడ దగ్గర కాసేపు కూర్చొని తన అనుభూతిని తీర్చుకొని ఆవిడకి అనుభూతి కలిగించి, అంటే మాతృ బిడ్డ వాత్సల్యాలను పంచుకొని తర్వాత ఆవిడ శవాన్ని, అంటే ఆవిడ పార్థివ దేహాన్ని అక్కడ ఆలయంగా కట్టించి అక్కడ సమాధి చేసి ఆ పైన శివలింగ ప్రతిష్ఠ చేసి మాతృభూతేశ్వరాలయము అని వారు కూడా తన తల్లిని పూజించుకున్నారు. మరి ఇంకేంటి, ఆయన ఇవ్వటం ఏంటి మోక్షం? ఆయన దగ్గర ఉండాలనుకోవడమే మోక్షం. అన్ని సౌకర్యాలు వదిలిపెట్టి నేను ఇక్కడ ఉండిపోతానని ఆవిడ శాశ్వతంగా మరణ పర్యంతము ఉండటమే మోక్షం. మోక్షం రానప్పుడు ఆవిడ ఉండగలుగుద్దాన్ని అసౌకర్యాలతో ఉందగా చనిపోయే వరకు. అలానే ఆమెకు ఫెసిలిటీస్ లేవా, ఆమె అడగలేదా? వచ్చి బోళ్ళు మంది అడిగారు. దాని కుటుంబ సభ్యులందరూ ఎన్నోసార్లు అడిగారు వచ్చేయమని. ఇక్కడ నువ్వు ఉండలేవు, వద్దు, వచ్చే ఇంటికి వచ్చి కావాలంటే నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా మళ్ళీ వచ్చి చూసుకుంది కానీ నీ బిడ్డని. కొంత ఏమవుతుంది అంటే ఇక్కడ విషయం, ఏదైనా విషయం చెప్పబడినప్పుడు మానవ పరిధిలో అర్థం చేసుకోబడుతుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎన్నడూ ముట్టుకొని రమణ మహర్షి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని ఆవిడ్ని స్పృశించి ఆవిడతో కొంత సమయము గడిపి మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో మహిమ చేసేస్తున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. ఎన్నడూ ఎవరిని ముట్టుకోరు కదా ఆయన. ఆ తల్లిని కూడా ఎప్పుడు అంతకుముందు ముట్టుకోలేదు కదా, ఇప్పుడు వెళ్ళి ముట్టుకొని పట్టుకుంటున్నారు కదా. అందుకని అది అయిపోయినాక ఆయన వచ్చి అమ్మ మోక్షం పొందింది, మోక్షానికి వెళ్ళిందని ఆయన చెబితే దానికి ఇది కలుపుకొని ఉండొచ్చు, ఏముంది. అలా నేను ఎవరిని తప్పు పట్టట్లా. మహిమలు మాయలు ఉండవు. మనిషి తనలాగానే ఆలోచించి పుస్తకాలు రాస్తాడు, తనకు అర్థమైన భావమే పుస్తకాలు రాస్తాడు. ఆవిడ జన్మ జన్మల కర్మలన్నీ భస్మీభూతం చేశారు. ఆయన చేతులు పెట్టి తిప్పేశారు గరగర జన్మలన్నీను. ఎందుకంటే నేను చదివాను,
అనేక జన్మలో నడిపేశారు ఆవిడ్ని మానసిక లోకంలో, మోక్షాన్ని ఇప్పించేశారని రాశారు. ఎవరు నువ్వు లోపలికి వెళ్ళి చూసావా? ఒకవేళ అదే నిజమైతే, మళ్ళీ చెబుతున్నా, ఒకవేళ అలా మోక్షం ఇవ్వగలగడం నిజమైతే ఆయన ఎంత కరుణామయుడంటే మనందరికి ఇచ్చేసేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన అందరికీ అలా చేతులు పెట్టి ఇచ్చేసేవాడు. అంత కరుణామయుడు ఆయన. ఎవరు కరుణామయులు గారు? దైవస్వరూపులైనటువంటి జీవన్ముక్తులైన మహాత్ములు నాయన నువ్వు తెలుసుకో, ఆ జ్ఞానాన్ని పొందని ఎందుకు చెప్పారు? కరుణామయులు కనుకనే. అది దాచేసుకొని అంత కఠినత్వంగా ఆళ్ళల్లో శక్తులు దాచేసుకొని మనకు ఇవ్వకుండా ఉంటారా? అసలు బోధలు చేస్తారా? శక్తులు దాచేసుకొని అబద్ధాలు చెబుతారా మనకి? నిజంగా అలా మోక్షం ఇవ్వగలగటం, తన తల్లికి ఇవ్వగలగటం సాధ్యమే అయితే రమణ మహర్షి దాచుకుంటాడా? దాచుకుంటే ఆయన రమణ భగవాన్లు ఎలా అవుతారు? అసలు ఆయన నిజం చెప్పినట్టు ఎలా అయింది? అప్పుడు ఆయన అందరికీ మోక్షాన్ని ఇచ్చేసేవాళ్ళు కూర్చోబెట్టి. ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళు. ఎందుకెవరు? ఆయన జీవితం ఎలా జీవించారు కదా. జంతువులకు సేవలు చేశారు, జంతువుల్ని ప్రేమించారు, జంతువులకు అన్ని పెట్టారు, పశుపక్షాదులకు సమస్తం పెట్టారు. కోతులు ఆయన ఒళ్ళో కూర్చొని ఆడుకునే, కోతులు ఆయన చంప మీద లాక్కి కొట్టింది ఒక కోతి ఆయన్ని. వాటి కోసం రోజు జంతువులు ఏంటంటే అవన్నీ తెప్పించి పెట్టి వాటికి పెడుతూ ఉండేవాళ్ళు. ఇక మనుషుల్ని ఎంత ప్రేమిస్తారు? మోక్షం ఇవ్వగలిగింది అయితే, ఆయన మోక్షం తన తల్లికి తాను స్వయంగా ఇచ్చింది నిజమే అయితే ఖచ్చితంగా అక్కడ తన దగ్గరికి వచ్చిన అందరికీ మోక్షాన్ని ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా ఇచ్చేస్తారు, ఆయనే కాదు. నిజంగా మోక్షం ఇవ్వగలిగింది అయితే శంకరాచార్యులు వారు ఇచ్చేవారు కదా, గ్రంథాలు రాస్తారా? ఎంత కరుణామయులై ఉంటే వాళ్ళు ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం కాలి నడకన తిరిగి అనేక మతాలతో సాగుతున్న వాళ్ళని, అనేక విధానాల్లో సాగుతున్న వాళ్ళని, నాయన మీరు పొరపాటు పడుతున్నారు, తప్పు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, మీ జీవన రహస్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు, పొరపాటు మార్గాలలోకి వెళ్ళకండి, ఇది అసలైన మార్గం, ఆత్మ మార్గం అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి 4 సార్లు యావత్ భారతదేశము కాలినడకన పర్యటించి అనారోగ్యాలు తెచ్చుకొని ఎన్నో బాధలకు లోనైన వ్యక్తి అయిన. అది చెప్పటమే కుదురుతుంది తప్ప నాయన అనుభవం నువ్వే పొందాలి, అది స్థితి, నీ మానసిక స్థితి అనే అన్ని గ్రంథాలు రచించారు. ఎవరైనా గ్రంథాలు రచించిన మహాత్ములు ఎవరైనా అది ఇవ్వగలిగితే నిజంగా ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఎంతటి అద్భుత కరుణామూర్తులై ఉంటారండి. అది మనకి ఇచ్చేసేవాళ్ళు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు మోక్షాన్ని. చదువుకోండి అని గ్రంథాలు రాసేవాళ్ళు కాదు, అలా దాయిరెవరో. అలా దాసేవాళ్ళు కపటులు. దాసేసి మేము మీకు నేర్పుతాం, మమ్మల్ని అనుసరించండి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు సేవలు చేయండి అనేవాళ్ళంతా కపటులు, మోసగాళ్ళు, మోసగత్తులు. అవే మహిమలో మాయలు అద్భుతాల కింద ప్రకటిస్తారు, నమ్మకండి అని చెబుతున్నా అనేక సార్లు. ఇంకొకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అత్యవసరమైన విషయం ఏంటి అంటే, మోక్షము, ఆత్మసాక్షాత్కారము, ముక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, ఇలా ఏ పదములు వాడినా కూడా అవి అసలు అద్భుతాలు కాదు, సామాన్య జీవితం కంటే సామాన్యమైనవి. ఎందుకంటే అది ఒక స్థితి, ఆకాశ స్థితి. ఏముంది అక్కడ? మోక్షము పొందేది కాదు, అన్నీ పోగొట్టుకుంటూ మిగిలిపోయేది మోక్షం. అది చాలా సహజ సామాన్య స్థితి. ఒక చాక్లెట్ కోసం ప్రయత్నించే చిన్న కుర్రోడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్న రహిత స్థితి మోక్షము. ఏదైనా కావాలనుకునే వాళ్ళు దానికోసం ప్రయత్నిస్తున్నారు. ప్రయత్న రహిత స్థితి మోక్షము. ప్రయత్నాలన్నీ ఆగిపోయిన స్థితి మోక్షము. ప్రయత్నించవలసిన అవసరము లేని మానసిక స్థితి మోక్షము. ఇది ఇలాగే ఉంటుంది అని అర్థమైంది అనుకోండి. ఎంత అర్థమైంది అంటే, జరుగుతున్న దాని పట్ల సుఖదుఖ విచారణ పోయింది, స్థిమితత్వం వచ్చేసింది. అది ఆకాశ స్థితి, అది మోక్షం అంటే. దుఃఖరాహిత్య స్థితి. ఎప్పటికీ మనం ఏమనుకుంటున్నాం అంటే, మోక్షము గాని ముక్తి గాని ఏదో అద్భుతమైన స్థితి అంటే మనిషికి అన్ని పొందటం అలవాటు. మనిషికి అసలు పుట్టిన కానించి ఆహారం కావాలి, తినాలి, ఏదో ఒకటి డబ్బు సంపాదించాలి, బంగారం కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, ఇల్లు కావాలి, జీవిత భాగస్వామి కావాలి, పిల్లలు కావాలి, కార్లు కావాలి, వాహనాలు కావాలి. ఇలా ఏదో ఒకటి పొందుతుంటే
తానేదో పొందాను అన్న భావనకి లోనవటం మానవ శరీరమునకు అలవాటు. శరీర భావములో పొందటము అనేటువంటి దాన్ని సత్యముగా భావించుకుంటూ ఉంటాం. అదే భావనలో అడుగుతున్నాం మనం, అదే భావనలో ప్రశ్నలు అడుగుతున్నాం, అదే భావనలో మళ్ళీ విషయాలను కూడా గ్రహిస్తున్నాం. ఇప్పుడు ఇది విన్నారనుకోండి, జ్ఞానాన్ని పొందాను అనుకుంటారు. జ్ఞానాన్ని పొందటం ఏం లేదు, అజ్ఞానాన్ని తొలగించుకోవటం. మాస్టర్, స్కూల్లో మాస్టరు బ్లాక్ బోర్డు మీద పాఠాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిల్లలకి. అక్కడ చాక్ పీస్తో అనేకం రాశాడు, అనేక బొమ్మలు వేసాడు, అనేకం రాశాడు. అంటే ఏంటి, ఏదో ఒకటి పొందాలనుకున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు చదువును పొందాలనుకుంటున్నారు. పొందాలనుకున్నప్పుడు అక్కడ వస్తువు ఉంటుంది, విషయం ఉంటుంది, ఆకృతి ఉంటుంది, ఆకారం ఉంటుంది, అక్షరం ఉంటుంది, బొమ్మ ఉంటుంది, వస్తువు ఉంటుంది, పదార్థం ఉంటుంది, రూపం ఉంటుంది, దృశ్యం ఉంటుంది, శబ్దం ఉంటుంది, వాసన ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, పొందటానికి అనువైనది అక్కడ ఉంటుంది. కాబట్టి పొందాలన్న భావన ఉంటుంది. అసలు పొందాలన్న భావనే శరీరాంది. జ్ఞానం పొందటం కాదు, ఉన్న స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాం, అది అజ్ఞానము. ఉన్న స్థితిని అర్థం చేసుకొని ఆ స్థితిలో ఉండిపో, అది శాశ్వత స్థితి. ఇప్పుడు బ్లాక్ బోర్డు మీద స్కూల్లో మాస్టరు, టీచరు ఒక పీరియడ్ అయిన వచ్చాడు, మ్యాథ్స్ లెక్చరర్ వచ్చాడు, మ్యాథ్స్కి సంబంధించిన టీచర్ వచ్చాడు, లెక్కలేసి చూపించి నేర్పాడు, చక్కగా అర్థమైంది అందరికీ. మొత్తం చెడిపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ బ్లాక్ బోర్డు ఉంది, అది మోక్షము. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా అదంతా చెరిగిపోతేనే మోక్షం. ఇప్పుడు ఇదంతా ఉండిపోతే ఇది పాండిత్యం అవుతుంది. జ్ఞానము అన్నప్పుడు అక్కడ ఏమి ఉండదు, అది స్థితి, సంపూర్ణత, ఏ అవసరము లేని స్థితి. నాకు తెలియదు అన్న భావన లేదు, ఏ అవసరము లేదంటే లోటు లేదు, అసంపూర్ణత లేదు, అవసరం లేదు, కావాలన్నది లేదు, తెలియదు అన్నది లేదు, అర్థమై సంపూర్ణంగా ఉందంతే. ఇప్పుడు బ్లాక్ బోర్డు మీద చెరిపేశాడు, మొత్తం వెళ్ళిపోయాడు మ్యాథ్స్ లెక్చరర్. ఇప్పుడు సైన్స్ లెక్చరర్ వచ్చాడు, సైన్స్ టీచర్ వచ్చాడు, ఆయన మళ్ళీ బొమ్మలు మొదలు పెట్టాడు, బ్లాక్ బోర్డు మీద బోల్డ్ వేసి చెప్పాడు. ప్రజలుగా అక్కడ ఎదురుగున్న విద్యార్థులకు అర్థమైంది, ఆయన పీరియడ్ అయిపోయింది, అంతా చెరిపేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన సైన్స్ అనే సృష్టిని చేశాడు, ఇంతకు ముందు వచ్చిన ఆయన మ్యాథ్స్ అనే సృష్టిని చేశాడు. ఆ సృష్టిని ఆయన చెబుతున్నాడు, వీళ్ళు గ్రహిస్తున్నారు. అయిపోయినాక దాన్ని చెరిపేసి వెళ్ళిపోతున్నాడు. చెరిపేసి వెళ్ళిపోయినాక అక్కడ ఏముంది, అది మోక్షం. బ్లాక్ బోర్డు ఉంది అంతే, దాని మీద నువ్వు ఎన్నైనా ఊహించుకోవచ్చు, ఎన్నైనా కల్పించుకోవచ్చు. అలాగే ఆకాశం ఉన్నది, ఆకాశము మీద మానవలోకములో మానవుడుగా మాత్రమే నువ్వు దర్శిస్తున్న సృష్టి నీకు కనపడుతుంది. మొత్తం 84 లక్షల రకాలకే 84 లక్షల రకాలుగా ఈ సృష్టి కనబడుతుంది. ఎందుకని, వాటి గ్రహింపు తీరులను బట్టి. మనం ఎందుకంటే తక్కువ వస్తువులు చూడలేం, ఎందుకంటే ఎక్కువ వస్తువులు చూడలేం, ఎందుకంటే తక్కువ శబ్దాలు వినలేం, ఎందుకంటే ఎక్కువ శబ్దాలు వినలేం, ఎందుకంటే తక్కువ వాసనలు చూడలేం, గ్రహించలేం, ఎందుకంటే ఎక్కువ వాసనలు గ్రహించలేం. మనకు పరిమితి ఉంది పంచేంద్రియములకు, ఎందుకంటే తక్కువ స్పర్శలు తెలియదు, ఎందుకంటే ఎక్కువ స్పర్శలు తెలియదు. ఏదైనా మానవుడు ఇలాగే నువ్వు గ్రహించాలి సృష్టిని అని తయారు చేయబడిన ఒక యంత్రము, అంతే. నువ్వు అంతే గ్రహించగలవు, అంతకంటే గ్రహింపు లేదు నీకు, శరీర పరిమితి అంతే. అందుకని మనం శరీర పరిమితిలోంచి అన్ని పొందేవనుకుంటున్నాం, అసలు పొందేవి కాదవి. మళ్ళీ ఇంకో మాస్టర్ వచ్చాడు, ఇంకో లెక్చరర్ వచ్చాడు, సోషల్ ఆయన వచ్చాడు, ఆయన మళ్ళీ బ్లాక్ బోర్డు మీద ఆయన రాయటం మొదలు పెట్టాడు. పిల్లలకు పాఠం ఎక్స్ప్లెయిన్ చేశాడు, అక్కడ రాశాడు, చూపించాడు, బొమ్మలు వేసాడు, పదాలు రాశాడు, పిల్లలకు బాగా అర్థమైంది. అంటే చెప్పేవాడు చెప్తున్నాడు, ఆకాశ తెర మీద అనేకం సాగుతున్నాయి, వినేవాళ్ళు వింటున్నారు, గ్రహిస్తున్నారు, మాకు అర్థమైంది అనుకుంటున్నారు. అంటే పొందటం ఉంది అక్కడ. పొందటం అయిపోయింది, ఇప్పుడు ఏమైంది, దాన్ని చెరిపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొందటం అయిపోయింది, ఏమైంది, చెరిపేసి వెళ్ళిపోయాడు అంతే, ఇంకా అది లేదు అక్కడ. మళ్ళీ ఇంకో మాస్టర్ వచ్చాడు, ఇప్పుడు ఆయన తెలుగు మాస్టర్ వచ్చాడు, తెలుగు చదవడం మొదలు పెట్టాడు, మళ్ళీ ఆయన రాయటం మొదలు పెట్టాడు. ఆయన బ్లాక్ బోర్డు మీద అనేకం రాశాడు, పద్యాలు రాశాడు, శ్లోకాలు రాశాడు, ఆయన అంతా వివరించాడు.
వీళ్ళకి అర్థమైంది. మళ్ళీ ఆయన చెరిపేసి వెళ్ళిపోయాడు. అలా మనం మాట్లాడుకునేది కూడా మీరు పొందటం అనుకుంటున్నారు. కాదు, ఇది పొందటం కాదు, చెరిపేయటం. అజ్ఞానాన్ని చెరిపేసుకుంటున్నాం మనం. ఆల్రెడీ రాసుకునే బోర్డులు ఉన్నాయి మన దగ్గర. అందుకని రమణ మహర్షి లాంటి మహాత్ములకి మోక్షము ప్రసాదించటం తేలికేమో అని అనిపిస్తుంది. ఆయన్ని కించపరచటం కాదు, ఆయన స్థాయికి అది జరగొచ్చేమో, ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అదొక అద్భుతమైన స్థితి అనుకుంటున్నాం మనం. అసలు అద్భుతం ఎక్కడుంది? ఆయన బట్టలు కట్టుకోలే, ఉన్నవన్నీ కూడా తీసేసాడు. ఇప్పుడు మనకు గొప్పతనం ఏంటి? శరీరానికి బట్టలు కట్టుకోవడం. తక్కువ వాళ్ళు తక్కువ రకపు బట్టలు కట్టుకుంటారు, ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాస్ట్లీ బట్టలు కట్టుకుంటారు. స్థాయి పెరుగుతున్న కొందికి ఇంకా 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 ఏదో లగ్జరియస్గా తయారు చేసుకుంటారు బట్టలు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ, అనుభవాలు. అది గొప్పతనం అనుకుంటున్నాం మనం, పొందినట్టుగా ఉంది మనకు. కాదు, ఆయన ఓడ తీసుకుంటూ వచ్చేసారు రమణ మహర్షి. బట్టలన్నీ ఓడ తీశారు, గొప్పతనాలు ఓడ తీశారు, కాస్ట్లీ డ్రెస్సులన్నీ ఓడ తీశారు, అసలు మామూలు డ్రెస్సులు కూడా ఓడ తీశారు, పేదరికపు బట్టలు కూడా ఓడ తీశారు. అసలు శరీరమే నేను కాదన్నారు, శరీరాన్ని కూడా ఓడదీశారు. మనం బట్టలే ఓడదిగలేకపోతున్నాం, తగిలించుకుంటూ వెళ్తున్నాం. గమనించుకోండి. ఇంకా కాస్ట్లీ, ఇంకా కాస్ట్లీ, ఇంకా కాస్ట్లీ అంటే మనం ఎంత ధనవంతులు అయితే అంత గొప్ప మనకి. ఇక్కడ ఎన్ని తగిలించుకుంటే అన్న గొప్ప. అది వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు. పొందాలి అంటే తగిలించుకోవడం ఏంటి? పొందినట్టు ఉండాలి. అలాగే జ్ఞానం కూడా పొందినట్టు ఉంటే గొప్ప అనుకుంటున్నాం మనం, అర్థమైంది అనుకుంటున్నాం. కాదు, జ్ఞానము పొందితే పాండిత్యము. జ్ఞానం పొందటం కాదు, బ్లాక్ బోర్డు మీద రాసిన అన్నింటినీ చెరిపేస్తుంది డస్టర్తో చెరిపేసి వెళ్ళిపోయాడు. చెప్పేయన్నీ చెప్పాడు, చెరిపేసి వెళ్ళిపోతున్నాడు. ప్రతి మాస్టర్ వస్తున్నారు, చెబుతున్నారు, రాస్తున్నారు, బొమ్మలు వేస్తున్నారు, అక్షరాలు రాస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెబుతున్నారు, చెరిపేసి వెళ్ళిపోతున్నారు. అది విద్య తెలియంది పొందటం. సైన్స్ వాళ్ళకి అప్పటి వరకు తెలియదు, పొందారు. సోషల్ అప్పటి వరకు తెలియదు, పొందారు. మ్యాథ్స్ అప్పటి వరకు తెలియదు, పొందారు. తెలుగు అప్పటి వరకు తెలియదు, పొందారు. ఇంగ్లీష్ అప్పటి వరకు తెలియదు, పొందారు. అది పొందటం. ఎందుకు పొందటం అంటే, పొందేవి అంటే ధనం పొందాలి, ధనం ద్వారా వచ్చే వస్తువులు పొందాలి, వాటన్నిటితో జీవితం బతకాలి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు పొందడం అవసరం. భౌతికంలో శరీరం నిరంతరం పొందుతూనే ఉంటుంది. గాలి పీల్చుకొని వదులుతూనే ఉంటుంది, గాలిని పొందుతూ ఉంటుంది, నీటిని పొందుతూ ఉంటుంది. శరీరం అన్ని పొందాలి. ఆ పొందే భావనలో ఉండిపోయాం ఎన్ని వెంటన్నా. శరీర భావనలో కాదు, పొందటం కాదు, పొందవలసిన అవసరం లేని స్థితిని అర్థం చేసుకుంటున్నాం. అది శరీరానికి సంబంధించింది కాదు. ఏమీ పొందవలసిన అవసరం లేని స్థితి ఆకాశ స్థితి. ఏమీ అవ్వవలసిన అవసరం లేని స్థితి. ఈ రూపం కాదు, ఆ రూపం కాదు, ఈ శబ్దం కాదు, ఆ శబ్దం కాదు, ఈ వాసన కాదు, ఆ వాసన కాదు, అసలు ఏది కాదు సృష్టిలో. ఆకాశము వలె నిర్మలముగా, నిశ్చలముగా. అక్కడ రూపం లేదు, దృశ్యం లేదు, శబ్దం లేదు, ఏమి లేదు, ఖాళీగా ఉంది. మనిషి భాషలో, శరీర భాషలో చెప్పాలంటే అది శూన్యంగా ఉంది, ఖాళీగా ఉంది. శక్తి భాషలో చెప్పాలంటే అదే సంపూర్ణత్వం. శక్తి అలా ఉంటుంది. ఏదొకటి అయితే పరిమితం అయిపోయింది. అది రూపమస్తు పరిమితం అయిపోయింది, నామవస్తు పరిమితం అయిపోయింది, వాసనస్తు పరిమితం అయిపోయింది. ఎందుకని పరిమితం అయితేనే నువ్వు గ్రహించగలవు. ఏదైనా పరిమితం అయితేనే మనిషి గ్రహించగలడు. కాబట్టి అది పొందేది కాదు, పొందిన వాటినన్నింటినీ పోగొట్టుకునేది. రమణ మహర్షి చిన్నతనంలో ఇంటి నుంచి అరుణాచలం రాగానే 13-14 ఏళ్ల వయసులో తన చేతిలో తినే పొట్లం ఒకటి ఉంది. ఏదో తినుబండారాలు కొనుక్కున్నాడు దారిలో ఆయన, లేదా ఎవరో ఇచ్చారు. అవి మిగిలిన ఉన్నాయి, పొట్లం ఉంది చేతిలో. ఆ పొట్లాన్ని అవతల పారేశారు. శరీరమే నేను కాకపోతే, నేను అనంత ఆత్మశక్తిని అయితే మళ్ళీ దీని రక్షణ కోసం ప్రయత్నం ఏంటి? దాచుకోవటం ఏంటి? ఎందుకు? అసలు శరీరం నేను కాదు కదా. శరీరం నేనైతే దాచుకునేవాళ్ళు ఆయన. అది అంటే పోగొట్టుకోవడం, వదిలేయటం. ఆహారాన్ని విసిరేసాడు ఆయన. అంటే వదిలేశారు, పొందలా, తగిలించుకోవాలా, కావాలని ప్రయత్నించలా, విసిరేశారు. ఇప్పుడు 13-14 ఏళ్ళకి మన వల్ల అవుద్ది. అది లేదు, అవుతుందని విసిరేస్తే మాత్రం మనకు ఆ స్థితి వస్తుందా? ఆ స్థితి వచ్చినాక విసిరేసాడు ఆయన. అంటే అక్కడ ఆ స్థితిని మీరు గమనించండి అని చెబుతున్నది. వదిలేయటం, అక్కడేం పట్టుకోవటం కాదు, ఏమి ఉండదు.
అన్ని వదిలేస్తే ఏముంటుంది అక్కడ? ఏముండదు, ఖాళీ ఉంటుంది. ఆహారాన్ని, చేతిలో ఉన్న ఆహారాన్ని వదిలేశారు, కొంచెం చిల్లర డబ్బులు అయ్యే మిగిలిన వాటిని పారేశారు. ఈ డబ్బు నాకింది కానీ. ఇవన్నీ శరీరానికి అవసరం, ప్రపంచానికి అవసరం కాదు కదా. నేను అనంత ఆత్మశక్తిని కదా. 13-14 ఏళ్ళకి అక్కడ మీరు గమనించవలసింది ఏంటి? వదిలేస్తున్నారు. అది గొప్పతనం కాదు, అసలు గొప్పే లేదు. వదిలేయడంలో గొప్పే ఉంది. గొప్ప అంటే ఏంటి? పెంచుకోవటం. నేను లక్షాధికారిని అయ్యాను, నేను కోటేశ్వరుడిని అయ్యాను, నేను 100 కోట్లు సంపాదించాను, నేను 1000 కోట్లు సంపాదించాను, నేను ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించాను, ఇన్ని పదవులు సంపాదించాను, నేను పిఎంని అయ్యాను, సీఎంని అయ్యాను, అపర కుబేరుడిని అయ్యాను, 100 కార్లు కొన్నాను, 1000 రకాల జతల బట్టలు కొనుక్కున్నాను, 100 రకాల చెప్పుల జతలు కొనుక్కున్నాను. ఇదంతా పొందటం, పోగేసుకోవటం, వదిలేసుకోవటం. మోక్షం అంటే వదిలేసుకోవటం. ఎందుకని వదిలేసుకోవటం? అసలు వీడితో అవసరం లేని స్థితి నాకు అర్థమైపోయింది. నేను అనంత ఆత్మశక్తిని, దానికి ఇవేం తగిలించలేం, ఆత్మశక్తికి బట్టలేయలేం. ఎందుకో తెలిసి అది అనంతం. ఆత్మశక్తికి ఆహారం అవసరం లేదు, ఎందుకో తెలిసి అది అనంతం. దానికి రూపం లేదు, దృశ్యం లేదు, తినటానికి నోరు లేదు, దానికి ఆకృతి లేదు, ఆకలి లేదు, అది సంపూర్ణత. అదే ఆకాశతత్వము. అసలు అవసరతే లేని స్థితి. అవసరత ఎవరికి ఉంది? శరీరానికి ఉంది. అందుకని శరీర భావంలో ఉంటే పట్టుకోవాల్సిందే. మళ్ళీ దానికి ధర్మాలు, అధర్మాలు, అక్కడి నుంచి బాధ్యతలు, కర్మకాండలు అన్నీ వచ్చేసినాయి, కర్మ ఫలితములు, అవన్నీ అనుభవించాల్సిందే కూడా, తప్పదు. ఇదంతా కూడా ఏంటి అంటే శరీర భావన. కానీ రమణ మహర్షి చేస్తుంది ఏంటి అంటే వదిలేయటం. వదిలేశారు. అందుకని మోక్షము వదిలేయటము. అందుకే ముక్తి అంటే ఏంటి? విముక్తి, విడుదల. మోక్షం అన్న, ముక్తి అన్న విడుదల. జైల్లోంచి ఖైదీ బయటకు వచ్చాడు అంటే విడుదల చేయబడ్డాడు. అప్పుడు దాకా బంధికానాల్లో ఉన్నాడు, బంధాల్లో ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. అది శరీర భావన. శరీర భావంలోనే బంధాలు ఉంటాయి, శరీర భావంలోనే అన్నీ ఉంటాయి. నేను, నాది, నాకు కావాల్సింది అంది. మోక్షం అది కాదు. అందుకే అది ఇచ్చేది కాదు. వదిలేసుకునేదాన్ని అట్టేస్తారు. పొందేదైతే వచ్చు. పొందేదైతే అది అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, మహిమపూర్వకమైనటువంటి, ఎక్కడా దొరకనటువంటి, ఎక్కడో సప్త సముద్రాల అవతల మామిడి చెట్టు త్వరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిలకలో, ఆ చిలకలో దాక్కున్నటువంటి అద్భుతమైనటువంటి దాని ప్రాణశక్తి అనుకోండి, లేదా ఆ చిలక దగ్గరే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అనుకోండి, ఇవ్వచ్చు. అదేమీ కాదే. ఏమీ కాని స్థితిని ఎలా ఇస్తాం? శూన్యాన్ని ఎలా ఇస్తాం? ఖాళీని ఎలా ఇస్తాం? మానవ భాషలో, శరీర భాషలో. శక్తి శరీర భాషలో శూన్యం ఎలా ఇస్తాం? మౌనాన్ని ఎలా ఇస్తాం? మాటలను ఇవ్వచ్చు. నిశ్శబ్దాన్ని ఎలా ఇస్తాం? శబ్దాలు ఇవ్వచ్చు. నిర్గుణాన్ని ఎలా ఇస్తాం? గుణాలను ఇవ్వచ్చు. నిరాకారాన్ని ఎలా ఇస్తాం? ఆకారాన్ని ఇవ్వచ్చు. ఒక మౌనాన్ని ఎలా ఇస్తాం అసలు? అదే ఆ స్థితి. అందుకే ఆకాశ స్థితిని మర్చిపోకండి అని ప్రతిసారి ఆకాశ స్థితి అని చెబుతాను. అసలు ఇవ్వటానికే ఛాన్సు లేదు, అన్ని పోగొట్టుకోవడం. అందుకనైనా డబ్బులు పారేశారు, తినుబండారాలు పారేశారు, తర్వాత కట్టుకున్న బట్టలు తీసి పారేశారు. అంటే వదిలించుకుంటాం. అది పారేయటం ఏంటి? వదిలేయటం. వదిలేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, ఆయనకు ఒడుగు చేశారు, మెడలో జంధ్యం ఉంది. మరి అసలు నేను మనిషినే కాదండి, మళ్ళీ కులాన్ని, మతాన్ని గుర్తు చేసి ఇది నాకు ఎందుకని దాన్ని తీసి అవతల పారేశారు. శరీర భావనను పోగొట్టుకున్నారు. శరీర భావనను పోగొట్టుకున్నారు కదా, ఆ స్థితి ఆయనకు అర్థమైంది. అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు శరీర భావం పోతుంది, వదిలేసుకుంటే వెళ్తుంది. వదిలివేయటము. ఆయన గోచి పెట్టుకోవటం గురించి కూడా చెప్పాను. ఎవరో అడిగితే ఏంటి అలా దిగంబరంగా తిరుగుతున్నావు అని అడిగితే మీకు బాధ కలుగుతుందా అని అప్పుడు గోచి పెట్టుకున్నారు ఆయన. భోజనం కూడా ఎవరో పెడితే తిన్నారు, ఆయన అసలు అడగలేదు. అసలు స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఏమీ లేని స్థితి. మోక్షం అనేది సంపూర్ణత్వం. అంటే ఏంటంటే సంపూర్ణత్వాన్ని ముందు అర్థం చేసుకోండి. అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు.
శరీరము నేనన్నప్పుడు ఏదో ఒక అవసరం ఉంది, నాకు కావాలి, బంధం ఉంది. అసలు శరీరం బతకడానికి ముందు ఆహారం కావాలి, ఆహారం తీసుకోవాలి, నీళ్లు తాగాలి, గాలి పీల్చుకోవాలి, ఎన్ని అవసరాలు ఉన్నాయి. అనంతాత్మశక్తికి ఆకాశమునకు ఏమీ అవసరం లేదు. అది మోక్షం అనే భావన. మోక్షం అన్న ముక్తి అన్న విడుదల. ఏం విడుదల? శరీర సంబంధిత విషయాల నుంచి మొత్తం విడుదల, ప్రాపంచిక సంబంధిత విషయాల నుంచి మొత్తం విడుదల. శరీర భావంలోనే ప్రపంచం కనపడుతుంది, ఆకాశ భావంలో ప్రపంచం కనపడదు అసలు. అందుకే గాఢ నిద్రలో మనం విడుదలలోకి వెళ్ళిపోతున్నాం, మోక్షంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ అది మన ఎరుకతో జరగట్లా, దానంతటా అది జరుగుతుంది. సృష్టి ప్రక్రియలో దానంతటా జరుగుతుంది. అంటే కాసేపు శరీరంలో ఉంటున్నాం, మెలకువ సంపూర్ణ జాగ్రత్త అవస్థ ఏంటి? శరీర అవస్థలో ఉంటున్నాం. శరీరం నేను అనుకొని తిరుగుతున్నాం, అది సంపూర్ణ జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ ఏంటి? మనస్సు తిరుగుతుంది, అది నిజమే. శరీరం మూడుకుంది, మనస్సు తిరుగుతుంది. మనసుకు శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలన్నీ తెలుసుగా, అక్కడే దాచుకుంది, అది మొత్తం అన్ని స్టోరేజ్ అక్కడే ఉందిగా. అందుకని అది తిరుగుతుంది, అది స్వప్న అవస్థ. అంటే నేను మనోలోకంలో మనసుతో తిరుగుతున్నాను, అదంతా నిజమే, మొత్తం నిజమే అది. అయితే దానికి చెప్పాను, కాలభేదము ఉండదు. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను. అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఉండవు. దానికి మూడు కాలాలు ఒకలానే ఉంటాయి, ఏకకాలం. దానికి మనసుకి, శరీరానికే మూడు కాలాలు ఉంటాయి. అందుకని మనకి కళల్లో జరిగే విషయాలు గజిబిజి గందరగోళంగా అనిపిస్తాయి. ఎందుకని? శరీర భావంలోంచి కదా మన మెలకువలో కళ వచ్చిందని తెలుసుకునేది. కళ అది నిజంగానే ఉంటుంది, కళలో జరుగుతున్నప్పుడు నిజంగానే ఉంటుంది. కానీ శరీర భావంలోకి వచ్చినాక కదా మనం దాన్ని కళని అబ్జర్వ్ చేసేది. అప్పుడు గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే అందులో గతము, భవిష్యత్తు, ప్రస్తుత, వర్తమానం మూడు కలిసిపోయి ఉన్నాయి. అలాంటి కళ వస్తూ ఉంటుంది, చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎందుకనంటే దాని శక్తి అలాంటిది, సృష్టి శక్తి అది. ఇప్పుడు ప్రాణశక్తి ఏంటంటే సృష్టి శక్తి. అందుకని ఏది దేన్నైనా కలిపేసుకుంటూ ఉంటుంది, అది ఏ రకంగా అయినా జరిగిపోతూ ఉంటుంది కళలో. మనసంతా సృష్టి శక్తే. కాబట్టి కళలో మనోలోకంలో తిరుగుతున్నాను, గాఢ నిద్రలో అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళాను. నేను ఇప్పుడు అనంత ఆత్మశక్తిగా ఉన్నాను, అదే నా ప్రాణశక్తి అని చెబుతారు. కానీ నాకు తెలియక నిద్ర అంటున్నాను. ఎందుకని? ఆ శక్తి ఎరుకను నేను పొందలేదు కనుక. ఇప్పుడు నిద్రాస్థితిని ఎవరైనా ఇస్తారా? ఎవరికైనా చెప్పండి. నిద్రస్థితిని ఎవరికైనా ఇవ్వగలరా? మెలకువలో ఇవ్వటం, పుచ్చుకోవడం అన్నీ ఉంటాయి. మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, సినిమాకి తీసుకెళ్ళి సినిమా చూపించవచ్చు, హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించవచ్చు, మన బట్టలు ఇవ్వచ్చు, మన వస్తువులు ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, మనం ఇవ్వచ్చు. ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ జాగ్రత్త అవస్థలు ఉంటాయి. స్వప్నావస్థలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. మనోలోకంలో కూడా అన్నీ అంతే. ఇచ్చిపుచ్చుకోవటాలు, భయపట్టాలు, బాధపట్టాలు, దుఃఖపట్టాలు అన్నీ ఉంటాయి. కానీ నిద్రావస్థలో ఏమున్నాయి? నిద్రావస్థను మీరు ఎవరికైనా ఇవ్వగలరా? అసలు ఇవ్వడానికి అందులో ఏమన్నా ఉందా? నేనన్న తలంపుకోలేదుగా మీకు. ఆ నిద్రావస్థని అసలు సృష్టి ఎందుకు పెట్టిందని పరిశీలించరండి. అది మన సహజ స్థితి. మూడు స్థితుల్లోనూ జీవిస్తున్నాం మనం. అంటే మొట్టమొదట ఒకవేళ చెప్పాలంటే మనం నిద్రావస్థనే చెప్పాలి. ముందు ప్రాణశక్తిలో ఉంటున్నాం మనం, అనే అనంత ఆత్మశక్తి. అందుకని నేనన్న ఇరుక్కోవడలేదు. అనంత ఆత్మశక్తి సర్వవ్యాపకము, ఉన్నదంతా అదే, అనేకం లేవు అసలు అందులో. అది ఏకత్వము, ఆకాశ స్థితి. అందుకని నేనన్న భావన కూడా పుట్టదు. నేనన్న భావన పుట్టాలంటే నాకు భిన్నంగా ఇంకోటి ఉండాలి. అది నా మొదటి స్థితి. ఈ నిద్రాస్థితికి ముందు, ఈ నిద్రాస్థితికి తర్వాత, అంటే మెలకు వచ్చే ముందు, నిద్రపోయే ముందు మనోలోకంలో తిరుగుతాను. కళలు వచ్చేటప్పుడే స్వప్నావస్థ. ఎందుకంటే మనస్సులోంచి శరీరానికి రావాలి. మనసును తయారు చేసుకున్నాం మనం, అది చెప్పాలి. మెలకు వచ్చిందనే అది వచ్చి శరీరంతో కలిస్తేనే ఎరుక కలుగుద్ది, లేకపోతే ఎరుక కలగదు. ఎందుకంటే మనసు ప్రాణశక్తి భిన్నమైంది కాదు. శరీరంతో గ్రహించినవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయినంత భాగం ఏదందో దాని పేరు మనసు. కాబట్టి మనోలోకంలో తిరుగుతాం కాసేపు, అక్కడి నుంచి శరీరంలోకి వస్తాం పూర్తిగా. అది జాగ్రత్త అవస్థ. మనకున్న మూడే స్థితులు. కాకపోతే మనం మొత్తం శరీరం నేను అనుకుని నేను నిద్రపోయాను, నాకు స్పృహ లేదనుకుంటున్నాం. నిద్రపోయింది శరీరం, ఓకే, నిజమేది.
కానీ శరీరం నేను అనుకోవడం వల్ల నేను నిద్రపోయాను అనుకుంటున్నాను. కాదు, శరీరం నిద్రపోయింది, మనసుతో తిరుగుతున్నావు. మనసు కూడా నిద్రపోయింది, ప్రాణశక్తిలోకి వెళ్ళు, ఆత్మశక్తిలోకి వెళ్ళు. అది నీ ఒరిజినల్ స్థితి అంతే. ఇంకా అది ఇచ్చేదా పుచ్చుకునేది ఎట్ట కుదురుతుంది? అది అక్కడ ఏముందని ఇచ్చి పుచ్చుకుంటే ఎవరు లేరుగా, నువ్వు లేవు, నేను లేను, సృష్టి లేదు, ప్రపంచం లేదుగా. రోజు సహజంగా మన శక్తి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని మెలకువలో ఐడెంటిఫై చేసి స్థిరపరుచుకో అని చెప్పారు అంతే. అందుకని ముక్తి మోక్షం అద్భుతం కాదు, అది ఇచ్చేది కాదు, అన్ని వదలగొట్టుకునేది, ఒక్కొక్కటి వదలగొట్టుకునేది. అలా రమణ భగవానుల తల్లిగారు తన ఇంటిని వదిలేసి, తన ఫెసిలిటీస్ని వదిలేసి, తన బంధువులను వదిలేసి, బంధుత్వాలను వదిలేసి, ఇతర కుమారులు కుమార్తెలను వదిలేసి, మనవలు మనవరాలను వదిలేసి, ఇంట్లో ఉండే అనేక సౌకర్యాలను వదిలేసి, ఈ కొండగుట్టల్లో, అడవుల్లో, ఈ రాళ్లల్లో, ఆ తుప్పల్లో, ఏ సౌకర్యాలు లేని చోట, విష జంతువులు తిరుగుతున్న చోట, క్రూర జంతువులు తిరుగుతున్న చోట తన కొడుకుతో పాటు ఉంటానని అక్కడే ఉండిపోయింది. రమణ భగవానులతో పాటు ఉంటానని. అప్పటికంటే ఎన్ని వదిలేసిందామె? మీరు అయ్యూహించాల. ఎన్ని వదిలేస్తే అక్కడ ఉండగలిగిందామె? మనం ఫ్యాన్ వదిలేయగలమా? ఏసీ వదిలేయగలమా? మన ఇల్లు వదిలేయగలమా? మన మంచం వదిలేయగలమా? మనకి అవి లేకుండా అసలు నిద్ర పట్టుద్దా? స్థల మార్పు జరిగితే నిద్ర పట్టుద్దా మనకి? అంటే ఆవిడ ఎన్ని వదిలేశారు అంటే ఆవిడకి కూడా దేహభావన ఎగిరిపోయింది అప్పటికే, లేకపోతే అక్కడ ఉండలేరు. వీడు జ్ఞానాన్ని పొందినటువంటి బిడ్డ కదా నాకు, అందుకని ఆ జ్ఞానాన్ని నేను కూడా వాడితో ఉంటే అభ్యాసం అయిపోద్ది, అభ్యాసం కుదురుద్దని ఉండిపోయారు ఆవిడ. శరీర భావన వదిలిపెట్టుకొని జ్ఞానంతో ఉండిపోయారు. చెప్పారు ఆవిడ, స్వయంగా చెప్పారు, ఎక్కడున్నా ఎవరున్నా ఎక్కడ బతికినా మామూలు బతుకుతాను, ఇక్కడ వీడితో ఉంటే నేను ఇక్కడే చనిపోతే వాడి చేతులతో ఈ శరీరాన్ని ముళ్ళ కంపల్లో బారేస్తాడు. కానీ వాడు మోక్ష పురుషుడు, వాడు సర్వాన్ని త్యజించి మోక్షాన్ని పొందినటువంటి ముక్త జీవుడు. అందుకని ఇక్కడే ఉంటాను నేను అన్నారు. సౌకర్యాలతో అవసరం లేదన్న భావనే మోక్షాన్ని వచ్చింది, అన్ని వదిలించుకోవడం. అది జరిగింది అక్కడ. అంటే నా వరకు, నా అభిప్రాయం వరకు, నా విశ్లేషణ. మహిమలో మాయలు అసలు ఉండటానికి లేదు. ఎందుకనంటే నీ నిద్రాస్థితిని ఎలా ఇవ్వగలవు? ఇవ్వటానికి ఏముంది నిద్రాస్థితిలో? అసలు అదే మోక్షస్థితి. అది మెలకువలో వచ్చినా అలాగే ఉంటుంది, నేనున్నానన్న భావన ఉండదు. అదే ఆకాశ స్థితి. దాన్ని అర్థం చేసుకోవటం తప్ప, అందులో లీనమైపోవటం తప్ప ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. దానికి నేను ఎప్పుడు ఉదాహరణ చెబుతూ ఉంటాను మీకు. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు. నీటి బొట్టు ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. నీటి బొట్టు ఏమైపోయింది? సముద్రం అయిపోయింది. ఇప్పుడు నీటి బొట్టుగా అది ఏమన్నా మాట్లాడగలదా? అసలు నిద్రాస్థితిని ఎవరికి ఇవ్వలేము, అక్కడ ఏం ఉండదు. అది మీరు గమనించుకుంటే తెలిసిపోద్ది. ప్రతిరోజు మన జీవితంలో అనంత ఆత్మశక్తి స్థితికి వెళ్తున్నాం. అదే నిద్రాస్థితి. అదే మనలో ఉన్న ప్రాణశక్తి అంటారు. అదే ఆత్మశక్తి. సింపుల్ అంతే. మీకు చాలా సింపుల్గా, అద్భుతం ఏమీ లేదు ఇక్కడ. స్వప్నావస్థ అంతా రోజు మనసులో తిరుగుతున్నాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళలు వస్తాయి, లేచే ముందు కళలు ఉంటాయి. అదంతా మనసులో తిరిగేదంతా స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ మెలకువలో కూడా మీరు శరీరాన్ని కదపకుండా చేసే ఊహలన్నీ మానసలోకమే, మనోలోకంలో తిరుగుతున్నారు. ఊహలన్నీ అక్కడే ఉంటాయి. భావాలు, భావోద్వేగాలు, ఆలోచనలు. శరీరాన్ని కదుపుతున్నప్పుడు, మనోశరీరాల కలయికలో శరీరాన్ని కదుపుతున్నప్పుడు సంపూర్ణ జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మీరు కదలకుండా ఎక్కడ కూర్చొని ఆలోచించుకుంటున్నారు అనుకోండి మెలకువలో, అదంతా మనోలోకమే. అదంతా మనోలోకమే. మనం అడుగుతాం చాలా మందిని, ఏదో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులు పక్కన, ఏంటి ఎక్కడ ఉన్నావురా, ఏం ఆలోచిస్తున్నాం అంటాం, పరధ్యాస అంటాం. అదే మనోలోకం. మనస్సు శరీరము సంపూర్ణముగా కలిసి పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థ. అది శరీర స్థితి. అంటే అప్పుడు క్రియ జరుగుతూ ఉంటుంది, క్రియాత్మకమైంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు శరీరం పనిచేయకుండా ఒట్టి మనసు కదులుతుంది అనుకోండి, ఆలోచనలు, ఊహలు, అది మనోలోకం. మెలకువలో కూడా సాగుతూ ఉంటుంది. అది స్వప్నావస్థలోనే కాదు. స్వప్నావస్థలో పూర్తిగా శరీరం నిద్రపోయినా కదులుతుంది, అందుకని స్వప్నావస్థ. అది మనోలోకం. మెలకువలో కూడా కదులుతుంది, అది శరీర సంబంధం లేకుండా. పూర్తిగా నిద్రపోయాం,
అనంత ఆత్మశక్తి. నిద్రపోయాము అన్నప్పుడు శరీర మనస్సులు నిద్రపోయినాయి. కాబట్టి అసలు ఆ స్థితిని ఇవ్వటం కుదురుతుందా? మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. అది మహిమలు లేవు, అద్భుతాలు లేవు అన్నారు. ఆయన తల్లిగారికి ఇచ్చేశారు, ఆ తల్లిగారు పుచ్చుకున్నారు, జన్మ జన్మల కర్మలు భస్మం చేశారు. ఎలా కుదురుతుంది అసలు? అది ఎలా కుదురుతుంది? నిద్రాస్థితి కదా అది. అక్కడ నేనున్నాను కదా, అదే ఆకాశ స్థితి. అయితే ఇవన్నీ జరిగి ఉండవంటే ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఎందుకంటే ఆయనతో ఆ కొండల్లో, గుట్టల్లో, ఆ రాళ్లల్లో, రప్పల్లో, ఆ విషపు కీటకాల మధ్య అడవుల్లో ఉండాలనుకోవటమే సామాన్యమైన విషయం కాదు. మనం ఏదో చదువుకుంటూ పైకి మాట్లాడేసుకుంటూ అయిపోయే విషయం కాదు. సుఖభోగాల కోసం ఇక్కడ భార్యాభర్తలు విడిపోతున్నారు. సుఖభోగాల కోసం ఎంతోమంది ఎన్నో రకాల తప్పులు చేస్తున్నారు. శారీరక తప్పులు, ధనపరమైన తప్పులు, ఆఖరి హత్యలు, మానభంగాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి లోకంలో ఉన్నాం మనం శరీర భావంతో. అందుకని దాన్ని అద్భుతం అనుకుంటున్నాం. అసలు అద్భుతం కాదు. అన్నీ వదిలేసుకుంటూ వెళ్తే మిగిలేదు మోక్షం. ఆల్రెడీ మనం వెళ్తున్నాం. మన శరీరం తిరుగుతున్నంతసేపు మెలకువ, ఊహలు ఊహించుకుంటున్నంతసేపు మనోలోకం, స్వప్నావస్థ, మనోలోకం అంతేది. ఊహలన్నీ మనోలోకమే. శరీరం కదపకుండా మీరు చేసే ఊహలన్నీ మనోలోకమే, మెలకువలో కూడా. అదే నిద్రలో శరీరం నిద్రపోయింది, మనసు తిరుగుతున్నప్పుడు స్వప్నావస్థ అన్నారు. అలాగే నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రపోతున్నాం అన్నప్పుడు నిద్రపోయినవి ఏంటి? మనసు, శరీరాలు. ఎవరు నిద్రపోతారు? ప్రాణశక్తి అలాగే ఉంది. అందుకే నువ్వు బతుకున్నావు. మనిషి ఎందుకు బతుకున్నాడు? నిద్రపోయినంటే ప్రాణశక్తి ఉంది. అలాగే ప్రాణశక్తిలో ఉన్నావు నువ్వు. అనంతాత్మశక్తి అలాగే ఉంది, ఆ శక్తిలో ఉన్నావు. శరీర మనస్సులు నిద్రపోయినాయి. మళ్ళీ అవి లేచినప్పుడు మేలుకుంటున్నాం. ఇంత సింపుల్ ఆత్మజ్ఞానం అంతే. ఆ నిద్రావస్థని మెలకువలో, భావనలోకి తెచ్చుకొని నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను విచారణ చేసి, పరిశీలన చేసి, పరిశోధన చేసి, నీ శరీర మనోస్థితులను తెలుసుకొని, నువ్వు ఎలా జీవిస్తున్నావో తెలుసుకొని, నువ్వు ఎంత వదలగలవో, ఎన్ని వదలగలవో, ఎలా వదలగలవో అది నీ ఇష్టం. ప్రయత్నించుకోవడమే అది సాధన. సాధన దేనికంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, బంధాలను పోగొట్టుకోవడానికి. బంధాలంటే బాధ్యతలని కాదు నేను చెప్పేది, దుఃఖాలు, ఏడుపులు, ఇవన్నీ వాటిని పోగొట్టుకోవడానికి. మాస్టర్ వచ్చి పాఠం చెప్పాడు, చెరిపేసి వెళ్ళిపోయాడు. ఇంకో మాస్టర్ వచ్చి చెప్పాడు, మళ్ళీ చెరిపేసి వెళ్ళిపోయాడు. ఎన్ని జరుగుతున్నా, సృష్టి ఆట అంత జరుగుతున్నా, ఎన్ని వచ్చి మళ్ళీ ఎన్ని చెరపబడుతున్నా, జనన మరణాలు ఎన్ని జరుగుతున్నా, ఆకాశ అనంత ఆత్మశక్తి తెర అలాగే ఉంది. ఆకాశ శక్తి అలాగే ఉంది, ఆత్మశక్తి అలాగే ఉంది. ఇవన్నీ దానిలోనే, దాని మీద జరుగుతున్నాయి అంతే. అందుకని ఆ నిద్రాస్థితి ఎరుకను పొందటమే. అది ఆల్రెడీ మన దగ్గరే ఉంది. ట్రై చేయండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ మీకు ఏం అర్థం కాలేదో తప్పకుండా ప్రశ్నించండి. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. విశ్లేషించుకుందాం. చెప్పే ప్రయత్నం అంటే నాకు అంతా తెలుసు, నేను ఘనుణ్ణని కాదు చెప్పేది. విశ్లేషించుకుందాం, ప్రయత్నిద్దాం. దాన్ని ఎంత అర్థం చేసుకుంటుంటే అంతది మనకు దగ్గర అవుతూ ఉంటుంది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఆ స్థితికి దగ్గర అవుతూ ఉంటాం. అది పొందేది కాదు, పోగొట్టుకునేది. అంటే అంత వదిలేసుకుంటూ ఉంటాం. అహంకారం పోతూ ఉంటుంది, ఆభిజాత్యం పోతూ ఉంటుంది, కోపతాపాలు పోతూ ఉంటాయి. అలా మనకున్న గుణాలు నశించిపోతూ ఉంటాయి. మనలో ఉన్న చెడు గుణాలు, పరిమిత భావాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎగిరిపోవటమే అది రావటం అంతే తప్ప అది రావటం అనేది ఏమి ఉండదు. ఇవన్నీ ఎగిరిపోతాయి. ఈ భావాలన్నీ ఎగిరిపోతాయి. ఇవన్నీ ఆడంతటా అయ్యిపోతాయి. దానికోసం దీన్ని వినేది ఒక నిశ్చలత్వాన్ని పొందడానికి, కదలటానికి కాదు, కొత్తగా ఏదో తెలుసుకోవడానికి కాదు. అందుకే మాయలు, మహిమలు, అద్భుతాలు లేవని ఎందుకంటానంటే కొత్త కదలికలు. ఏదో ఉన్నది, ఇంకా ఏదో ఉన్నది, ఇంతకంటే ఏదో ఘనమైనది ఉన్నది, ఇంకా ఏదో సాధించేయాల్సింది ఉంది. సామాన్య మానవ జీవితం ఇది. మహిమలో, మాయలు, అద్భుతాలు అబ్బబ్బో బోల్డ్ చేసేయచ్చు, సృష్టించేయచ్చు, వ్యాధులు తగ్గించేయచ్చు, బోల్డ్ చేసేయచ్చు. ఇంకా ఏదో ఉందనుకుంటున్నారు, ఏమి లేదు. ఉన్నది కూడా వదిలించేసుకోవటం. రమణ భగవానుడు చేతిలో ఉన్న ఆహార పదార్థాలు విసిరేశారు, డబ్బు విసిరేశారు, బట్టలు విసిరేశారు, మెడలో ఉన్న జంజం విసిరేశారు. అసలు ఈ శరీరమే నేను కాకపోతే ఇవన్నీ ఏంటని శరీరాన్ని కూడా విసిరేశారు. అయితే విసిరేసినట్టు కనపడదుగా, మనోభావంలో తెలుస్తుంది. అది విసిరేయబడటానికి వస్తువులు కనపడినాయి, శరీర భావాన్ని కూడా విసిరేశారు. దానికి నిదర్శనం ఆయన జీవితం. మళ్ళీ చదువుకోండి. అక్కడ అతి సామాన్యత ఉంటుంది.
అంతకంటే ఇంకేముండదు. అతి సామాన్యతే అసామాన్యత. ఎందుకంటే అందరూ అలా ఉండలేరు కనుక, వదలలేరు కనుక, తగిలించుకోవటమే గొప్పగా భావించుకుంటారు కనుక. అందుకని తగిలించుకునేది ఏదైనా, అది మతమైన, మార్గమైన, దేవుడైన, మహిమైన, మాయైన, అద్భుతమైన, గురువైన, జ్ఞానం అయితే పాండిత్యం అయిపోద్ది తగిలించుకుంటే. తగిలించుకునే అన్నీ నీకు బంధాలే. అందుకని మత చిహ్నమైన జంజాన్ని కూడా వదిలేశారు. అక్కడ కనపడుతున్నాయి కదా, ఏ చిహ్నాలు పెట్టుకోవాలి అసలు. ఆయన గోచి కూడా ఎవరి కోసమో పెట్టుకున్నారు. ఎదుటోళ్ళు అన్నారని, మాకు సిగ్గుగా ఉందన్నారని పెట్టుకున్నారు. ఆయనకి సిగ్గు తెలియదు అసలు. అలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే శరీరపరమైనటువంటి వాళ్ళ బంధములు ఏమి లేవు వాళ్ళకి. ముక్తులు వాళ్ళు. ముక్తి అంటే విడుదల, మోక్షం అంటే విడుదల. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. తప్పకుండా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. శుభమస్తు. నేను చెప్పేవి నచ్చని వాళ్ళు దయించి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్య మానవుడిని. నేను ఏదో మంచిగా బతుకుదాం అని నాకు తెలిసిన విధానంలో కొద్దిగా ప్రయత్నించుకుంటున్నాను. నాకు ఎటువంటి అనుభవము లేదు, ఏ విధమైన అనుభవం లేదు. నేను అతి సామాన్య సాధారణ మనిషిని. కాబట్టి నేను తప్పులు చెప్పొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. నేను చెప్పిన దాంట్లో మంచి ఉంటేనే తీసుకోండి, తప్పు ఉంటే వదిలేయండి. ఇది తప్పే చెబుతున్నాడు, అసలు ఇతను చెప్పింది మాకు నచ్చట్లేదు అనేవాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. మీ మనసు పాడు చేసుకోబాకండి. కామెంట్లు పెట్టి మమ్మల్ని మళ్ళీ పాడు చేద్దాం మా మనసులను ప్రయత్నించకండి. ఎందుకంటే అసలు పాడు అవకాశమే లేదు. మీ సమయం వృధా అంతే. నేను ముందే చెబుతున్నాక నాకు తెలియదని. శుభమస్తు.